శ్రీ గురుభ్యో నమ. ఇవాళ మన స్వామీజీ గురువు గారు బోధించినటువంటి ఖ్యాతివాదములు అనే అంశాన్ని ఆయన రెండు భాగాలుగా ఎబ్స్కాన్లో చెప్పారు. వాటిని మనము మళ్ళీ సమీక్షించుకొని మరొక్కసారి దృఢపరచుకోవడానికి దార్ఢ్యార్థం దృఢపరచుకున్నటకు మొదలు పెడుతున్నాం. అరే, హెడ్డింగ్ ఖ్యాతివాదాలు కదండి, మాయ దగ్గర మొదలెట్టారేమిటి? అంతే. మాయా అవిద్య వలననే మనకు అధ్యాస కలుగుతుంది. అధ్యాస అంటేనే ఖ్యాతివాదాలతో సంబంధం. అందువలన తెలుసుకోవాలి ఈ విషయాలు కొంచెం. అద్వైతంలో అత్యంతమైన సూక్ష్మమైన అంశం ఏదయ్యా అని అడిగితే మాయా లేక అవిద్య. పారమార్థికంగా భేదం లేదు, వ్యావహారికంగా వ్యాఖ్యానంలో భేదం ఉంటుంది. ఎక్స్పీరియన్షియలీ ప్రజెంట్ అనుభవంలో ఉంది, కానీ ఇన్ రియాలిటీ ఇట్ ఈస్ నాట్ ప్రజెంట్. Everything we are experiencing is only a relative world. It is not the absolute world. ఇప్పుడు స్థూలం నుంచి సూక్ష్మానికి క్రమంగా వెళ్ళాలనుకోండి. మాయా అని చెప్పేదాన్ని ఫస్ట్ మాయా అనేది మనకు ఉపనిషత్తులు ఎక్కడ కనబడుతుందంటే శ్వేతాశ్వతర ఉపనిషత్తులు మాయాంతు ప్రకృతిని విద్ధి మాయినంతు మహేశ్వరం. మాయను ప్రకృతిగా తెలుసుకో, ఆ మాయలాడు ఆ మాయని ఈశ్వరుడుగా తెలుసుకో, మాయ కలిగిన వాడిని ఈశ్వరుడుగా తెలుసుకో. ఇక్కడ మాయ అంటే ఈశ్వర ఆశ్రితమైనటువంటి శక్తి. అయితే మాయ ఈశ్వర ఆశ్రితమైన శక్తి అయితే అవిద్య అంటే ఏమిటండి? అధ్యాస భాష్యంలో ఆదిశంకర భగవత్పాదులు అధ్యాసాన్ని అనాదిరవిద్య అన్నారు. అనాది అవిద్య లేక మాయ అనేటటువంటిది అనాది. అలా అంటే అవిద్య వలననే ఆత్మానాత్మ అధ్యాసం కలుగుతుంది. అవిద్య వలననే నేను అనాత్మనైనటువంటి శరీరాదులను నేను అనుకుంటున్నాను, ఆత్మ అయినటువంటి దానిని తెలుసుకోలేకపోతున్నాను. శంకర భాష్యం దృష్ట్యా అవిద్యకి మాయకి ఏమీ డిఫరెన్స్ లేదు. కానీ తరువాత వచ్చిన వ్యాఖ్యానాలలో మాయ అనేది ఈశ్వరుడికి సమష్టి ఉన్నదని, అవిద్య అనేటటువంటిది వ్యష్టి ఉన్నదని క్లియర్గా చెప్పడం జరిగింది. అలా ఎందుకు చెప్పడం అంటే బోధనార్థం. రెండూ కూడా అనాది అయినవే, రెండూ కూడా రిలేటివిటీనే చూపిస్తున్నాయి, రెండూ కూడా అబ్సల్యూట్ తత్వాన్ని చూపటం లేదు. భాష్యాలలో అనేక చోట్ల అవిద్య అండ్ మాయా అనే పదార్థాలు పరస్పరం ప్రత్యయార్థంగా ఇంటర్చేంజబుల్గా వాడతారు ఆయన. అవిద్యా అధ్యో అవిద్యో అధ్యోపిత అధికృత, అవిద్యో అవిద్యోపిత అధికృత, మాయోపాధికృత. అవిద్య అనేటటువంటి దాంట్లో ఉపాధి అధికృత, మాయా ఉపాధి అధికృత అంటూ రాస్తారు. ఈ రెండు ప్రయోగాలు సృష్టి వ్యవహారానికి ఒకే మూలాన్ని సూచిస్తాయి. సృష్టి అనేది సమష్టి మాయా కార్యమవుతే ఈ వ్యవహారం అనేది వ్యష్టి యొక్క మాయా కార్యము. అందువలన మూలత అవిద్యాన్న మాయాన అనిర్వచనీయ రూప, అనిర్వచనీయ తత్వం. వ్యావహారిక భేద వివరణ తర్వాతి వ్యాఖ్యానాలలో శిష్యుని యొక్క ఉపయోగార్థము, తర్వాత వచ్చినటువంటి వ్యాఖ్యానాలలో సూక్ష్మ భేదం ప్రతిపాదించారు. మాయా అంటే సమష్టి అవిద్య అని, అది ఈశ్వరుని ఆశ్రయించి ఉంటుందని, జగత్తు ప్రొజెక్ట్ అవడానికి ప్రక్షేపణానికి, విక్షేపణం అంటే ప్రొజెక్షన్, ప్రక్షేపణం అంటే ప్రకృష్టేన విక్షేపణం అవడానికి త్రిగుణాత్మకంగా ఉంటుందని, సమస్త జీవులకు సాధారణ కారణం ఏమిటి అంటే మాయా. అంటే ఏంటైంది? శంకరుల భగవత్పాదుల తరువాత కాలంలో మాయను అవిద్యను వేరుగా చూడడం మొదలుపెట్టారు. ఎందుకు? అండర్స్టాండింగ్ కోసం, శిష్యుల యొక్క ఉపయోగార్థం. మాయ ఈశ్వరుని యొక్క ఆశ్రయంలో ఉంటుంది, ఈశ్వరుని మింగేయదు, ఈశ్వరుని పైన ఉండదు, ఈశ్వరుని అధీనంలో ఉంటుంది. జగత్తు మాయ నుంచి ప్రక్షేపం అవుతుంది, ప్రొజెక్ట్ అవుతుంది. మాయ ఈ త్రిగుణములే మాయా, మాయ త్రిగుణములు. త్రిగుణాలు మాయలో ఉన్నాయండి అని చెప్పకూడదు. త్రిగుణములే మాయ. సమస్త జీవుల యొక్క సాధారణ కారణము మాయయే. అవిద్య లేక వ్యష్టి అవిద్య
ఇది జీవుని ఆశ్రయించి ఉంటుంది. దేహాత్మ అధ్యాసానికి ఈ అవిద్యయే కారణము, వ్యక్తిగతమైన అజ్ఞానం. ఇప్పుడు శంకర భగవత్పాదులు, నెమ్మదిగా చెప్తాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎక్కడైనా అర్థం కాకపోతే రాసుకోండి, మళ్ళీ అడగండి. ఎక్కువ దూరం వెళ్ళడానికి ప్రయత్నం చేయటం లేదు, ఎక్కువ లోతుకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఓకే. శంకర భగవత్పాదులు బ్రహ్మసూత్రములకు భాష్యం రాశారు. బ్రహ్మసూత్రములు అంటే ఏమిటి అసలు? ఉపనిషత్తులు 108 ఉపనిషత్తులు ఉన్నాయి కదా, వీటిలో ఏవైనా కొన్ని వాక్యాలు వివాదాస్పదంగా, సందేహాస్పదంగా ఉంటే, ఆ సందేహాస్పదంగా, వివాదాస్పదంగా, ఏమిటి సందేహము? అద్వైతాన్ని బోధించవలసినటువంటి ఉపనిషత్తులు ఎక్కడైనా ద్వైభావం బోధించినట్టు కనబడితే అది వివాదాత్మకం, సందేహాత్మకం. అటువంటి వివాదాత్మకంగా, సందేహాత్మకంగా ఉన్నటువంటి విషయాలను కొన్ని సూత్రాలుగా ఆ మహానుభావుడు వ్యాసతాతయ్య గారు బ్రహ్మసూత్రాలుగా 555 బ్రహ్మసూత్రాలుగా ఎన్నో చాప్టర్స్గా వాటిని పెట్టారు. అవి లోపలికి వెళ్ళడానికి ముందు ప్రజలకు అర్థం కావని ఈ మహానుభావుడు, ఈ ఆచార్యులు గారు, శంకరాచార్యులు దానికి అధ్యాస భాష్యం అని ఒక విస్తృతమైన భాష్యం రాశారు. శంకరులు వ్రాసినటువంటి అత్యున్నతమైనటు వేదాంత గ్రంథాలలో అధ్యాస భాష్యం ఫస్ట్ వస్తుంది. అటువంటి అధ్యాస భాష్యానికి అనేక వివరణలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా భామతి అంటే వివరణ అని రెండు వచ్చాయి. భామతి అనే ఒక ఎనాలిసిస్ అవుతే, వివరణ అనేటటువంటిది ఇంకొక అనాలిసిస్. ఈ భామతి వివరణ అనేటటువంటివి కొంచెం ముందు వెళితే మీకు తెలుస్తుంది ఎవరు రాశారు ఏమిటని. ఒకే తత్వం అయితే మరి మాయా అవిద్య అని రెండు పదాలు ఎందుకు? మరి ఒకే కరి రవికుమార్కి తండ్రి, భర్త, లేక తనయుడు అని 3 పేర్లు ఎందుకు? దృష్టి భేదం వలన. అమ్మగారి దృష్టితో చూస్తే తనయుడు, భార్య రాధాదేవి దృష్టితో చూస్తే భర్త, పిల్లల దృష్టితో చూస్తే తండ్రి. అంటే దృష్టి భేదం వలన. వ్యష్టి దృష్టితో చూస్తే అవిద్య అనండి, సమష్టి దృష్టితో ఈశ్వరుని దృష్టితో చూస్తే మాయా అనండి. రెండు ఒక్కటే, ఒకే రవికుమార్ కర్రీ. సృష్టి స్థితిలయ దృష్ట్యా చూస్తే, సృష్టి స్థితిలయ ఎవరి కార్యాలు? వీడివే, అవిద్యలో ఉన్న జీవుడు కాదు కదా. సృష్టి స్థితి లయాలు ఈశ్వరుని కార్యాలు. అంటే ఆ దృష్టితో చూస్తే మాయా. జీవుడు బంధము కట్టుబడి ఉన్నాడు, ఈ సంసారం అనే బంధం నుంచి మోక్షం పొందాలి అనే దృష్టితో చూస్తే అవిద్య. అదే అనిర్వచనీయ తత్వం. సమష్టి కోణంలో మాయా, వ్యష్టి కోణంలో అవిద్య. అవి రెండు వేరు వస్తువులా, పారమార్థికంగా కాదు. ఎందుకంటే బ్రహ్మాధిష్టానంలో ద్వితీయమైన వస్తువు వాస్తవంగా ఉండదు, బ్రహ్మం ఒక్కటే కాబట్టి. ఛాందోగ్యం ఏకమేవ అద్వితీయం. బృహదరణ్యకం నేహనానాస్తి కించన. కఠోపనిషత్తు నేహనానాస్తి కించన. అంచేత బ్రహ్మం కన్నా వేరుగా ఇంకోటి ఉండే అవకాశం లేదు కాబట్టి, బ్రహ్మం కన్నా మాయ ఒకటండి, ఇదిగో మిలియన్స్ ఆఫ్ జీవులు అండి, ఒక్కొక్కటి జీవుల ద్వారా ఓ అవిద్య అండి అని ఇంత ప్లూరాలిటీని చెప్పడానికి వీలు పడదు పారమార్థికంగా, వ్యవహారంగా వీలు పడుతుంది. అందువల్ల మాయా అండ్ అవిద్య రెండు కూడా వ్యవహార స్థాయిలోనే, గట్టిగా అర్థం చేసుకోండి, మాయా అవిద్య అనేవి వ్యవహార స్థాయిలోనే. మాయకు అధిపతి అయిన ఈశ్వరుడు కూడా వ్యావహారికమే, పారమార్థికముగా మాయ లేదు, మాయా అధిపతి లేదు, లేడు, ఈశ్వరుడు లేడు, అవిద్య లేదు, అవిద్యలో పడి కొట్టుమిట్టాడుతున్న జీవుడు లేడు, పారమార్థికంగా ఒక్కటే ఉంది. అనిర్వచనీయత అనేది సెంట్రల్ పాయింట్. ఎందుకు మాయని ఏం చెప్పాలి? అది సత్తా, అసత్తా చెప్పలేము. ఎందుకు? సత్ అవుతే ఎప్పుడూ ఉండాలి, మాయ సత్ అనుకోండి అది ఎప్పుడూ ఉండాలి. మరి బ్రహ్మజ్ఞానం వస్తే మాయపోతుంది అంటున్నాం కదా. అసత్ అంటే అది ఎప్పుడూ అనుభవం కాకూడదు, మరి అసత్ అంటే ఇప్పుడు అనుభవం అవుతుంది కదా. భ్రాంతి సర్పము నిజమే అవుతే అది ఎప్పుడు ఉంటే అది వాస్తవం అవుతుంది. భ్రాంతి సర్పము భ్రాంతి సమయంలో ఉంటుంది, ఎప్పుడైతే వెలుతురు పడిందో దాని మీద అది నశిస్తోంది.
కానీ వ్యవహారంలో భ్రాంతి ఉన్నప్పుడు ఉందా లేదా? అనుభవం అవుతుంది. సర్ప అనుభవం పారిపోతున్నాడు. అనుభవం అవుతోంది కాబట్టి లేదనడానికి లేదు. పర్మనెంట్గా అక్కడ అనుభవం లేదు కాబట్టి భ్రాంతి జ్ఞానం పోతే అక్కడ త్రాడే మిగిలింది. అలాగే జగత్తు భ్రాంతి జ్ఞానం పోతే బ్రహ్మమే మిగిలింది కాబట్టి ఆ మాయా లేక భ్రాంతి అనేది సత్తనడానికి లేదు. సత్తందున వీలుపడదు, అసత్తందున వీలుపడదు. స్వతంత్ర సత్తా లేదు. అంటే వీటన్నిటికీ ఒక అండర్లయింగ్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఏంటంటే బ్రహ్మ అధిష్టానంపైనే ఆధారపడి ఉన్నది. ఓకే. బ్రహ్మ అనే అధిష్టానం లేకుండా ఒరిజినల్ లేకుండా రిఫ్లెక్షన్ ఉండదు. ఒరిజినల్ లేకుండా నీడ ఉండదు. ఒరిజినల్ లేకుండా జిరాక్స్ కాపీ ఉండదు. ఒరిజినల్ లేకుండా అధ్యాస ఉండదు. అధ్యస్థమైనవన్నీ కూడా ఏదో ఒక ఆధారం మీదే ఉన్నాయి. మీరు ఇప్పుడు చూస్తున్నారు టీవీ స్క్రీను, మొబైల్ స్క్రీను, లేకపోతే ల్యాప్టాప్ స్క్రీన్. ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్న బొమ్మ ఆ స్క్రీన్ మీద అధ్యస్థమై ఉన్నది. ఆ స్క్రీనే ఆధారం. ఇది అధ్యస్థం. రవి రవి రవికుమార్ గారు ఇంకెవరన్నా వాళ్ళిద్దరిని కోహోస్టులు చేస్తే బాగుంటుందేమో అనుకుంటున్నాను. చూద్దాం ఎవరిని కోహోస్ట్ చేస్తాం. ఘనశ్యామం చేద్దాం వెరైటీగా కోహోస్ట్. అలాగే రవికుమార్ ఉన్నారా? రవిప్రకాష్ ఉన్నారండి, ఇందాక జాయిన్ అయ్యారు. ఉన్నారా? రవిప్రకాష్ ఉన్నారండి. ఓకే. రవిప్రకాష్ గారు. నాగరత్నం భమిడిపాటి ఆవిడని కూడా కోహోస్ట్ చేస్తాను. కమల్ గారు కోహోస్టేనా? ఆ, కమల్ గారు కమల కమల కోహోస్ట్ అండి. హరి ఓం. సరే. రవిని కూడా కోహోస్ట్ చేశారు. కొన్ని ప్రశ్నలు వేసినప్పుడు సమాధానం చెప్పాలి. ఓకే. రవిప్రకాష్ గారు వాన పడుతోందండి బయట. అప్పుడప్పుడు వాన చూస్తాం కదా. వాన పడుతోంది. వాన ఆకాశము నుండి పడుతున్నది. కరెక్టా కాదా? హరి ఓం. అవును, ఉం? అవును, అవునా? అవును వాన అని నాకు ఆకాశం నుంచి పట్టలేదు. వాన మేఘము నుంచి పడుతున్నది. ఓకే. ఎక్కడి నుంచి పడుతుంది అనుకుంటున్నాం అందరూను? ఆకాశం నుంచి పడుతుందండి. ఆకాశం నుంచి బ్రహ్మదేవుడు కూడా కురిపిస్తున్నాడు. కొంచెం ప్లెయిన్ ఎక్కి మేఘాల మీదకెళ్ళి చూస్తే మీరు మీదన ఉంటారు, వాన కిందన ఉంటుంది. ఎన్నోసార్లు నేను ఫోటోలు తీశాను. అవును, అంటే అనుభవంలో అది ఆకాశం నుంచి వస్తున్నట్టు అనిపించినా, ఆకాశగంగ అన్నట్టు అనిపించినా అది మేఘగంగే. మేఘం ఉన్న చోట పడుతుంది, మేఘం లేని చోట పడటం లేదు. అది ఆకాశం నుంచి వచ్చినట్లయితే ఎప్పుడూ అంతటా వాన పడుతూ ఉండాలి కదా, పడడం లేదు కదా. ఎక్కడ మేఘం వర్షిస్తుందో అక్కడే పడుతుంది. అంటే కరెక్ట్. అది అవును. ఒక అధ్యాస. ఉమ్. ఓకే. అంటే రవికుమార్ గారు, మీరు ఎప్పుడన్నా ఎక్స్రే తీసుకున్నారా? తీసుకున్నాండి. తీసుకున్నప్పుడు మీరు వేసుకున్నటువంటి ఆ, దుస్తులు తీసేయమంటారు. చిన్న బనీను ఒక గౌను ఇస్తారు. ఆ గౌను అవును. పడిందా ఎక్స్రేలోనే? లేదండి. ఎందుకు పడలేదు? ఒరిజినల్ పడాలి కదా. ఉమ్. అంటే అది క్యాప్చర్ చేసింది మాత్రం ఓన్లీ బోన్ స్ట్రక్చర్నే. అంటే ఏంటనమాట, అక్కడ ఉన్నటువంటి ఒరిజినల్ అనేటువంటి బాడీలో ఉన్నటువంటి దానిని ఆ ఇమేజ్ అధ్యస్థం చేసి చూపిస్తుంది. ఎవరి ఎముకలు మళ్ళీ మీవే. మీ తాలూకా ఒరిజినల్ని రిలేటివ్గా కొన్ని పార్ట్లను తొలగించి ఆ ఒక్క పార్ట్ని జాగ్రత్తగా ఆ ప్రత్యేకమైనటువంటి ఇన్స్ట్రుమెంట్ ద్వారా అది మీకు అధ్యస్థంగా కనపడుతుంది. అధ్యస్థమైనటువంటి దాంట్లో ఒక మచ్చ ఉందనుకోండి, ఆ మచ్చ ఎక్స్రే ఫిల్మ్ మీద ఉందా, మీ దగ్గర ఉందా? మీ నా దగ్గర శరీరంలో ఉంటేనే కదా అక్కడ వస్తుంది. శరీరంలో ఉన్నది. అంటే ఏంటనమాట, ఆ అధ్యాసమైందని చూసి మీ శరీరాన్ని పరీక్షించి ఆ మచ్చ ఏమిటో తెలుసుకుంటారు. అలా సర్వ వ్యవహార హేతు అధ్యాస అనేది లేనిదే ఏ వ్యవహారము నడవదు. సర్వ వ్యవహార హేతు. అధ్యాసకు స్వతంత్ర సత్తా లేదు, ఒరిజినాలిటీ లేదు. మీరుంటేనే ఎక్స్రే వస్తుంది, మేఘం ఉంటేనే వాన వస్తుంది. ఒరిజినల్ ఒరిజినల్ లేనిదే అక్కడ ఏది ఉండదు. ఈ విధంగా ఎన్నో ఎగ్జాంపుల్స్ చెప్పుకోవాలి. స్థాయి విచారం చూస్తే మాయా ఈజ్ నాట్ ఈక్వల్ టు అవిద్య. ఎందుకు? రిలేటివ్గా చూస్తాను మాయ సృష్టి చేస్తుంది, అవిద్య బంధనం. తత్వంగా చూస్తే మాయా ఈజ్ అబ్సల్యూట్లీ ఈక్వల్ టు అవిద్య. ఎందుకు? మాయ స్వతంత్రం కాదు, మాయమును అనాది, అనిర్వచనీయము. మాయ అనాది, అవిద్య అనాది. మాయ అనాది, మాయ స్వతంత్రం కాదు, అవిద్య స్వతంత్రం కాదు. మా ఇవన్నీ అన్నీ ఈక్వల్గానే ఉన్నాయి.
రెండూ కూడా రిలేటివే కానీ అబ్సల్యూట్ కాదు. రెండూ వ్యవహారంలోనే కానీ పారమార్థికంగా ఉన్నది బ్రహ్మమే. అద్వైత పరమార్థం ఏమిటి? బ్రహ్మజ్ఞానం కలిగినప్పుడు వ్యక్తిగత అవిద్య నశిస్తుంది. బ్రహ్మజ్ఞాన ఈజ్ నాట్ ఫర్ ఈశ్వర, బ్రహ్మజ్ఞాన ఈజ్ ఫర్ ద ఇండివిడ్యువల్. ఎవరైతే సాధన చేసి సాధన షట్క సంపత్తి ద్వారా, వివేక వైరాగ్యాల ద్వారా, శ్రవణ మననాదుల ద్వారా, అంతకన్నా ముందు కర్మ ఉపాసనల ద్వారా చిత్తశుద్ధి, చిత్త ఏకాగ్రత, నైర్మల్యత, ఎలిజిబిలిటీ పొంది చేస్తారో వాళ్ళకి బ్రహ్మజ్ఞానం కలిగితే వ్యక్తిగత అవిద్య నశిస్తుంది. మరి మోక్షం ఎప్పుడు వస్తుందండి? నాగరత్నం గారు. నమస్తే సార్. అవిద్య నశిస్తే మోక్షం వస్తుంది. అవిద్య నశించడమే మోక్షం రావడం, దీపం వేయడమే పాము పోవడం. అంతే, అది వేరేగా లేదు. అది వేరే ఉండదు. ఎందుకంటే రిలేటివిటీ తీసేస్తే మిగిలింది అబ్సల్యూటే. ఆ స్క్రీన్ టీవీ ఆపేస్తే ఉన్నది స్క్రీనే, సినిమా అయిపోతే ఉన్నది తెరే. ఏదైతే ప్రొజెక్టెడ్ ఆ ప్రొజెక్షన్ ఆపేయడం, ఎంతకన్నా ఇంకేం లేదు. అంటే బ్రహ్మజ్ఞానం పొందడానికి వేరే ప్రత్యేకమైనటువంటి ప్రయత్నం అక్కరలేదు. వ్యక్తిగత అవిద్య నశింప చేసుకోవడమే బ్రహ్మజ్ఞాన ప్రాప్తి. దాన్ని తెలుసుకుని దానిలో ప్రవేశిస్తాడు అనేటటువంటి రెండు క్రియలు కాదు. సమష్టి మాయ కూడా తత్వదృష్టిలో అది కూడా నశిస్తుంది, అది కూడా ఉండదు. సమష్టి మాయ కూడా ఈశ్వరుని దగ్గర ఉన్నటువంటి మాయ, ఈశ్వరాధీనం దగ్గర ఉన్న మాయ కూడా వ్యావహారిక ప్లేను దాటి ఈశ్వరుడు సృష్టి స్థితి లయ అనేటటువంటి కార్యక్రమాలు ఈయన చేస్తున్నాడు అనే ప్లేన్ను దాటి దానికన్నా మీదనున్న పరబ్రహ్మతత్వంలో చూస్తే అది కూడా వెంటనే నశించిపోతుంది. జ్ఞాని దృష్టిలో నా మాయాస్తి నా సంసార. ఉపనిషత్ వాక్యం అది. నా మాయా అస్తి అంటే ఈశ్వరుడు లేడు, మాయ ఉంటేనే ఈశ్వరుడు. బ్రహ్మం దగ్గర మాయ కనిపిస్తుంటే ఈశ్వరుడు. నా మాయా అస్తి అంటే నా ఈశ్వరు అస్తి, నా సంసార ఆయన చేత పుట్టించబడినటువంటి ఈ సంసారము లేదు, కేవల బ్రహ్మైవా అన్నారు. ఇప్పుడు రెండు రకాలైనటువంటి అనాలిసిస్లు ఉన్నాయి బ్రహ్మసూత్ర అధ్యాస భాష్యానికి. బ్రహ్మసూత్రాలకు అన్నిటికీ కూడా ఉంది ఈ వివరణ. ముఖ్యంగా అధ్యాస భాష్యానికి భామతి అనే ఒక వార్తికము, వివరణ అనే ఇంకొక వార్తికము రెండు ఉన్నాయి. వివరణ అనే పేరు గల వార్తికము, భామతి అనే పేరు గల ఒక వార్తికము అని రెండు ఉన్నాయి. అవిద్య ఆశ్రయ సమస్యను నివారించడానికి. అంటే శంకరులు ఎవరి తాలూకా బ్రహ్మసూత్రాలకి భాష్యం రాశారు? వేదవ్యాసుల వారి సూత్రం. వేదవ్యాసులు బ్రహ్మసూత్రాలను అక్కడి నుంచి పట్టుకొచ్చారు? ఉపనిషత్తుల నుంచి పట్టుకొచ్చారు. ఉపనిషత్తులలో ఏవైతే గంభీరంగా, లోతుగా, వివాదాస్పదంగా, సందేహాస్పదంగా, క్లారిటీ లేకుండా ఉన్నాయో వాటిని క్లారిఫై చేయడానికి ఆయన బ్రహ్మసూత్రాలు. ఆ ఉపనిషత్తులు ఎవరు రాశారు? ఎవరు రాయలేదు. అది అపౌరుషేయము. అపౌరుషేయమైన బ్రహ్మ ఉపనిషన్ వాంగ్మయము, అందులోనేమో అర్థం కానటువంటి గంభీరమైన అంశములు, దాని నుంచి బ్రహ్మసూత్రాలు, అవి మనకి అర్థం తెలిసి శంకర భగవత్పాదులు భాష్యము, దానికి ఇంకా అర్థం కావడానికి ఆ భాష్యానికి ఒక ప్రవేశ భాష్యము, అదే అధ్యాస భాష్యము. ఈ మొత్తం బ్రహ్మసూత్రాలకు ఈయన గారు రాసిన భాష్యాలకు ఆ సూత్రాలతో కలుపుకొని ఒక భామతి, ఒక వివరణ ఏర్పడ్డాయి. భామతితో చదువుకుంటేనే శంకర భాష్యం బ్రహ్మసూత్రాలు చదువుతున్నట్టు, భామతి లేకుండా చదివితే చదివినట్టు కాదు. అక్కడికి వచ్చాక చూద్దాం. అవిద్య ఎవరిలో ఉంది? ప్రశ్న వేస్తున్నా. కమల, అవిద్య ఎవరిలో ఉంది? బ్రహ్మలో ఉందా, జీవుడిలో ఉందా? జీవుడిలోనే ఉంటుంది, మాయతో కూడి ఉన్నాడు కాబట్టి. ఆ జీవుడు మాయతో లేడు, బ్రహ్మ మాయతో కూడి ఉన్నాడు కాబట్టి అవిద్య బ్రహ్మలో అని చెప్పము, జీవునిలో అని చెప్తాం. జీవుడిలోనే ఉంది. జీవుని యందు అవిద్య అంటాము, బ్రహ్మ యందు ఈశ్వర మాయ అంటాము. ఆశ్రయ అనిర్వచనీయత రెండు కూడా ఆశ్రయాన్ని దేన్ని ఆశ్రయించాలి అనేటటువంటిది మనము నిర్ణయించలేము. అందుకే భామతి ప్రస్థానం, వివరణ ప్రస్థానం అని రెండు ముఖ్యమైన గ్రంథాలు ఏర్పడ్డాయి. భామతి ప్రస్థానం ఏదో ఒక స్త్రీమూర్తి యొక్క పేరులా ఉన్నదే. అవును, స్త్రీమూర్తి పేరే. రచయిత గారి పేరు వాచస్పతి మిశ్రా. ఈ వాచస్పతి మిత్ర అయినటువంటి మహాపండితోత్తముడు, శంకర భగవత్పాదుల అంతటి జ్ఞాని, ఆయన యొక్క భార్య గారి పేరుతో
వాచస్పతి మిశ్రా గారు భామతి అనే అమ్మగారి పేరుతో ఈ వివరణను వ్రాశారు. అంటే ఈ వార్తికాన్ని రాశారు. భామతి వార్తికము వాచస్పతి మిశ్రా. ఆయన ఏం చెప్తారు? అవిద్య ఆశ్రయుడు జీవుడు, వారి తర్కం. అవిద్య వల్లే జీవబంధం, బంధం అనుభవించేది జీవుడు, కాబట్టి అవిద్య జీవాశ్రితం. ఈజ్ నాట్ బాదర్డ్ హౌ ద ఈశ్వర మాయ విల్ బి రిమూవ్డ్. దట్ ఈస్ నాట్ అవర్ బాదరేషన్. సమష్టి అధ్యాస ఎలా పోతుంది, ఈశ్వరుని ఉన్నటువంటి రిలేటివిటీ పోయి అబ్సల్యూట్ బ్రహ్మాన్ని ఎలా తెలుసుకోవాలి అనేది కాదు. సమస్య ఏమిటి? నేను ఈ జీవుడు అవిద్యలో ఉన్నాడు, ఈ జీవుడు యొక్క అవిద్య బంధము, ఈ బంధం పోవడమే మోక్షము. అంటే ది ఫోకస్ ఆఫ్ భామతి ఆర్ వాచస్పతి మిశ్రా ఈజ్ ఆన్ ద అవిద్య ఆర్ ఆన్ ద జీవ. బ్రహ్మ స్వయం ప్రకాశము, నిత్యము, శుద్ధము, అందులో అవిద్య ఉండడం అసంభవము అంటారు ఆయన. సమస్య ఏమిటి? జీవుడు. బంధం ఎవరికి? జీవుడికి. మోక్షం ఎవరికి? బంధం పోతే జీవుడే బ్రహ్మ. జీవుడు అవిద్య కల్పితుడు అయితే అవిద్యకు ఆశ్రయం. ప్రాబ్లం ఏంటన్నాము? జాగ్రత్త అర్థం చేసుకోండి. అవిద్య ఎవరిని పట్టుకొని ఉంది? అవిద్య ఎవరిని గుప్పిట్లో పెట్టుకుంది? జీవుడిని గుప్పిట్లో పెట్టుకుంటే జీవుడు అవిద్యకు ఆశ్రయం అవుతాడా? కాదు. ఆశ్రయే అవుతాడు. అంటే అవిద్యలో ఉన్నవాడు అవుతాడు, కానీ అవిద్యకు మీద ఉన్నవాడు అవుతాడు అవలేడు కదా. అంటే జీవుడిని ఆశ్రయించి అవిద్య ఉన్నదని ఎలా చెప్తారు? ఇప్పుడు చెప్పలేరు కదా. అంటే మీకు డాక్టర్ ఉంది, ఆ డాక్టర్ని మీరు కన్నారా లేకపోతే మీ డాక్టర్ మిమ్మల్ని కన్నాదా? నేనే. అంటే మీరు ఆశ్రయము, డాక్టరు ఆశ్రయి. అంటే ఈ ఆశ్రయి లేక మీ నుంచి వచ్చినటువంటి డాక్టరు మీకు కారణం కాలేదు, మీకు ఆశ్రయము కాలేదు. భామతి ఆర్గ్యుమెంట్ లో ఉన్నటువంటి విద్వాంసులు చెప్పేది ఏంటంటే, జీవుడు గాని అవిద్యకి ఆశ్రయం అవుతే జీవుడు అవిద్యలో ఉండకూడదు, అవిద్య కన్నా పైన ఉండాలి, ఉంటేనే ఆయన ఆశ్రయంలో ఉంటుంది కదా. కానీ జీవుడి చేతిలో అవిద్య లేదు కదా, అవిద్య చేతిలో జీవుడు ఉన్నాడు. కాబట్టి ఒక చక్రాకృతి, ఓ సర్క్యులారిటీ, ఓ విషస్ సైకిల్ ఉంది. దాన్ని ఎలా సాల్వ్ చేస్తారు తర్వాత చూద్దాం. వివరణ ప్రస్థానం అనేటటువంటిది ఇంకొకటి. భామతి ప్రస్థానము, వివరణ ప్రస్థానం. ఈ వివరణ ప్రస్థానం ఎవరు రాశారు? పంచపాదికా వివరణ అంటారు దాని పేరు. వివరణ అని మామూలుగా అన్నప్పటికీ పంచపాదికా ప్రస్థానము అని అంటారు దాన్నే వివరణ ప్రస్థానం సింపుల్గా అంటారు. పంచపాదికా వివరణ రచయిత ప్రకాశాత్మన్ అనే ఆయన రాశారు. ఎవరు రాశారు? ప్రకాశాత్మన్. ముందుది ఎవరు రాశారు? వాచస్పతి మిశ్రా. పేరేమిటి? భామతి ప్రస్థానం. ఇదేమిటి? వివరణ ప్రస్థానం లేక పంచపాదికా వివరణ ప్రస్థానం. ఈయన ఆర్గ్యుమెంట్ ఏమిటి? స్థానము అవిద్య ఆశ్రయుడు బ్రహ్మ. అవిద్య బ్రహ్మగారి దగ్గరే ఉంది కాబట్టే అందరి జీవుల మీద అది ప్రసరిస్తుంది. అర్థమైందా? ఈశ్వరుడు, ఆయన కింద మాయ, ఆయన చేతిలోని ఈ మాయలో అంశభాగమైనటువంటి అవిద్య, అది కూడా ఆయన దగ్గరే ఉంది. ఈ అవిద్య ఒక్కొక్క జీవుని మీద, రవిప్రకాష్ మీద, శర్మ మీద, మీ మీద, మీ తమ్ముడి మీద ప్రసరించడం వల్ల వాడు జీవభావంలో ఉన్నాడు. చాలా అలా చూడడం. ఎందుకంటే ప్రతి జీవుడు అవిద్యలో ఉన్నాడు. మాయ కూడా అవిద్య కన్నా మీదనుంది. ఈ మాయ ఈశ్వరుని కిందనుంది, సరిపడింది. బ్రహ్మయే అయితే ఈ అవిద్యకి ఈ మాయకి ఎవరు అధిష్టానం అండి? ఈశ్వరుడే అధిష్టానం. ఈశ్వరుడికి ఎవడు అధిష్టానం అండి? బ్రహ్మయే. అంటే బ్రహ్మము, ఈశ్వరుడు, మాయ, అవిద్య, జీవుడు. ఇది క్రమము. దేని ప్రకారంగాను? పంచపాదిక వివరణ ప్రకారం. ఓకే, ఏదేమైతే ఏమైంది సమరీ చేసేద్దాం. అంశము అవిద్య ఆశ్రయం ఎవడు? భామతి జీవుడే అవిద్యను ఆశ్రయించుంటాడు. అవిద్యే జీవుని యందు ఉన్నది కాదు, అలా ఉండడానికి వీలేదు. సైక్లికల్ ప్రాబ్లం వస్తుంది. జీవుడు అవిద్యలో ఉంటే అవిద్య అతన్ని కంట్రోల్ చేస్తుంది. అవిద్యలో ఉంటే అవిద్య కంట్రోల్ చేస్తుంది. అవిద్యకు పైన ఉంటే అవిద్యలో ఉండకూడదు. కాబట్టి సర్కిల్ ప్రాబ్లం వస్తుంది. బ్రహ్మ ఆశ్రయం అని చెప్తే అవిద్యకు కరెక్ట్ అవుతుంది అని వాళ్ళు అంటున్నారు. ఇక్కడ పంచపాదిక వివరణ దృష్టికోణం. భామతి బంధ వ్యక్తి ఆధారం.
అది అధిష్టాన ఏకత్వాన్ని తెలుసుకోవడానికి. ప్రధాన భయం బ్రహ్మలో దోషం రాకూడదు, బ్రహ్మలో అవిద్య ఉన్నది కొంచెమైనా అని చెప్పడానికి ఇష్టపడరు భామతిలో. ద్వితీయ ఆశ్రయం ఉండకూడదు, బ్రహ్మం ఒకటే ఉందనడం వాళ్ళ తాలూకా వివరణ. ఓకే, తాత్విక గంభీరత ఏమిటి? భామతి సమస్య జీవుడు అవిద్య వల్ల కల్పితుడైతే అవిద్యకు జీవుడు ఆశ్రయం ఎలా అవుతాడు? సర్క్యులర్ రిఫరెన్స్ వస్తుంది. మీరు చూడండి, ఎక్సెల్ షీట్ చేస్తే సర్క్యులర్ రిఫరెన్స్ అంటాడు, అంటే అనవస్థా దోషం అంటారు దాన్ని. బ్రహ్మలో అవిద్య ఆశ్రయం అనడంలో బ్రహ్మ అపవిత్రతకు సూచన కాదా? బ్రహ్మలో అవిద్య ఉంది అని చెప్పడం. కొంతమంది ఆచార్యులు ఆశ్రయ విషయ భావం కూడా వ్యవహారికంరా, ఎవరు ఆశ్రయము, ఎవరు ఆశ్రయించబడ్డారు అనేటటువంటిది వ్యవహారికంలోనే. అవిద్య మాయ రెండు అనిర్వచనీయమే. ఆశ్రయ ప్రశ్న కూడా మిథ్యాస్థాయిలోనే. పారమార్థికంగా బ్రహ్మమునందు నా కశ్చిత్ విద్వాన్, ఏది కూడా నా కశ్చిత్ అవిద్యావాన్ నా కశ్చిత్ అవిద్యాసహ కేవల బ్రహ్మ. ఉన్నది ఒక్క బ్రహ్మమే, అవిద్యలో ఉన్నవాడు లేడు. అవిద్య అనేటటువంటి అంశం కూడా వ్యవహారంలోనే కానీ పారమార్థికంగా లేదు అని రెండింటిని సమన్వయించారు గొప్పవాళ్ళు. ఏకమేవ అద్వితీయం అనే ఛాందోగ్యోపనిషత్తు నేహనానాస్తి కించన అనేటటువంటిది ఈ విషయాన్ని ద్వితీయంగా రెండోది ఇంకొకటి లేదు అని బోధిస్తూ ఉంటే, అవిద్య అనే దానికి స్వతంత్రమైన ఇండిపెండెంట్ రియాలిటీ అవిద్యకు కానీ మాయకు కానీ ఈశ్వరునికి కానీ కల్పించలేము. ఈశ్వరుడే స్వతంత్రంగా లేడు అన్నప్పుడు ఆయన దగ్గర ఉన్న మాయ కానీ, ఒకవేళ ఆయన దగ్గర లేకుండా జీవుడి మీద ఉన్నటువంటి అవిద్య కానీ అస్వతంత్రమే, ఇండిపెండెంట్ కానివే, రిలేటివే అవుతాయి అంటూ తెలుస్తుంది. శంకర భాష్య సారాంశం దృష్ట్యా బ్రహ్మసూత్ర భాష్యంలో శంకరుడు స్పష్టంగా ఒకే సిద్ధాంతాన్ని బలవంతంగా ప్రతిపాదించలేదు. ఆయన ఏమిటి, ఆ ఈశ్వరుడు, మాయా, జీవుడు, అవిద్య అని ఆయన విడదీయలేదు. ఎందుకు? రెండు వ్యవహారమే, రెండు అనిర్వచనీయమే, రెండు స్వతంత్రమే. దృష్టికోణాన్ని బట్టి అంటున్నావు కానీ అది ఇది ఒకటే. అవిద్య అనాది, మాయ అనాది. అవిద్య అనిర్వచనీయం, మాయ అనిర్వచనీయం. అవిద్య జ్ఞానంతో పోతుంది, మోక్షం వస్తుంది. జ్ఞానంతో, బ్రహ్మజ్ఞానంతో ఈశ్వరుడు అనే అధ్యాస కూడా, మాయ కూడా పోతుంది అని చెప్పారు. భామతి బంధ దృష్టి వివరణ లేక పంచపాదిక వివరణ లేక అధిష్టాన దృష్టి రెండు ఒప్పుకునేది అవిద్యా నిర్వచనీయం, అనాది, బ్రహ్మజ్ఞానంతో నిర్వచనీయం. ఇప్పుడు ఖ్యాతివాదాల దగ్గరకు రావాలి. మనం చదువుకున్నాం అధ్యాస అనేది. అధ్యాసకు కారణం ఏమిటండి? ఎవరు అమూల్యం ఉన్నారే, ఎవరైనా సరే, కనశ్యాం విన్నారుగా మీరు. అధ్యాసకు దేనికి హేతు? ఏది హేతు అధ్యాసకి? అవిద్య సార్. అవిద్యయే హేతు. కరెక్ట్గా చెప్పారు. అధ్యాసకు కారణము అజ్ఞానము లేక జీవుని యొక్క అవిద్యయే అధ్యాస. భారతీయ తత్వశాస్త్రంలో ముఖ్యంగా న్యాయ మీమాంస శాస్త్రాలలో ఖ్యాతివాదాలు చాలా కీలకమైనవి. సరళంగా చెప్పాలంటే ఒక వస్తువును చూసినప్పుడు కలిగే భ్రమ లేదా పొరపాటు జ్ఞానము, ఎర్రర్ ఆఫ్ కాంప్రిహెన్షన్, ఎర్రర్ ఆఫ్ పర్సెప్షన్, దానినే అధ్యాస అంటారు. అధ్యాస అనగానేమి? డెఫినేషన్: అధ్యాస అనగా భ్రమ లేక భ్రాంతి లేక తప్పుడు జ్ఞానం, పొరపాటు జ్ఞానం, ఎర్రర్ ఆఫ్ కాంప్రిహెన్షన్, ఎర్రర్ ఆఫ్ పర్సెప్షన్. ఇది ఎలా ఏర్పడుతుందనే విషయాన్ని వివరించేటటువంటివి ఖ్యాతివాదం. అధ్యాస అనగా భ్రమ, భ్రాంతి, పొరపాటు జ్ఞానం, ఎర్రర్ ఆఫ్ జడ్జిమెంట్, ఎర్రర్ ఆఫ్ పర్సెప్షన్, ఎర్రర్ ఆఫ్ కాంప్రిహెన్షన్, ఆల్సో కాల్డ్ ఇల్యూషన్. ఇది ఎలా ఏర్పడుతుంది అనే దానిని ఒక్కొక్క దర్శనం ఒక్కొక్క విధంగా చూస్తుంది. ముఖ్యంగా 5 రకాల విధాలుగా చెప్పుకున్నారు. చీకట్లో త్రాడును చూసి పాము అనుకున్నారు. ఇక్కడ త్రాడు అనేది సత్యము, కానీ మనకు కలిగినటువంటి జ్ఞానము భ్రాంతి జ్ఞానము, పాము, ఇది తప్పు. ఈ పొరపాటు ఎలా జరిగిందో ఒక్కొక్క దర్శనం అంటే విషన్, ఏ స్కూల్ ఆఫ్ థాట్, ఒక్కొక్కలా వివరిస్తుంది. అందువలన ఖ్యాతివాదాలు వచ్చాయి. అధ్యాస స్వరూపం అధ్యాస భాష్యంలో ఆదశంకరుల వారు చెప్పారు. అధ్యాస అంటే ఏమిటి? అతస్మిన్ తద్బుద్ధి.
సంస్కృతంలో చెప్తే అతస్మిన్ తద్బుద్ధి, అది కాని దాని యందు అది అనే బుద్ధి కలగడం. ఒక రెండు ఒక్కొక్కరికి ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. రవి ప్రకాష్, అది కాని దాని యందు అది అనే బుద్ధి కలిగింది. ఒక దృష్టాంతం ఇవ్వండి. ఆ, త్రాడు సర్పము రజ్జు సర్ప భ్రాంతిలో ఆ, తాడు సర్పము కాదు, కానీ ఆ. సర్పం అనే బుద్ధి త్రాటి యందు కలిగింది. నాకెందుకు కలిగింది? మరోళ్ళు ఎవరైనా చెప్పండి. నేను అనేది ఆత్మని, ఆ? దేహం దేహమే నేను అనుకుంటున్నాం, కానీ అది ఆత్మ నేను అని అనుకోవడం కరెక్ట్. నిజముగా అధ్యాస. చైతన్య శుద్ధ బుద్ధ స్వరూపమైన మిమ్మల్ని అవును. దేహముగా అని అని తప్పుగా అర్థం అనుకుంటున్నాం. చేసుకోవడం అతిపెద్ద అధ్యాస. అది అతిపెద్ద అధ్యాస. అది పెద్ద అధ్యాయం. ఇప్పుడు రవి ప్రకాష్ గారు చెప్పిన దృష్టాంతము, మీరు చెప్పేది యాక్చువల్గా దార్ష్టాంతికమే, అతి పెద్ద అధ్యాసే. ఇంకొకటి నాగరత్నం గారు ఇంకొకటి చెప్పండి. అది కాని దానిని అది అనుకునే బుద్ధి కలగడం. సుక్తి రజత భ్రాంతి. ఆ? సుక్తి రజత భ్రాంతి. శుక్తి రజిత భ్రాంతి. ఓకే, అంటే చెప్పని చూసి వెండి అనుకున్నారు. రవికుమార్, మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. మిరాజ్ అండి. ఇప్పుడు ఎండమావి మిరాజ్, ఎక్కడ నీళ్లు లేవో అక్కడ నీళ్లు ఉన్నాయనే బుద్ధి కలగడం. ఓకే, ఈ విధముగా వేదాంతంలో ఇచ్చిన ఎగ్జాంపుల్స్ కాకుండా అధ్యాస అనేది సర్వ వ్యవహార హేతు. అన్ని వ్యవహారములు అధ్యాసలోనే ఉన్నాయి. ఈ అధ్యాసలో ఉన్నాయని తెలుసుకోలేకపోవడం వల్లనే ఈ అహంకారాలు అనేవి ఏర్పడుతున్నాయి. ధర్మాధ్యాస, ధర్మీ అధ్యాస మనం చెప్పుకున్నాం. ధర్మాధ్యాస అంటే ఒక వస్తువు యొక్క ధర్మములు ఇంకొక వస్తువు యందు ఆపాదించడం. నీలముగానున్నటువంటి వస్త్రము యొక్క నీలత్వాన్ని అక్కడ పక్కన ఉన్నటువంటి ప్రిజముకి ఆపాదించడం. ఈ ధర్మం దాని మీద పడింది. యాక్చువల్గా ప్రిజం నీలంగా లేదు. దేహము తాలూకా ధర్మాలను, అంటే పెరుగుతోంది, తరుగుతోంది, చనిపోతుంది, ముసలైపోయింది అనే ధర్మాలను నేను అనే ఆత్మకు నేను కృషిస్తున్నాను, నేను పెద్ద అయిపోతున్నాను, నేను మారిపోతున్నాను, నేను వృద్ధుని అయిపోతున్నాను, నేను మరణించాను అని ఆపాదించడం ధర్మ అధ్యాస. ధర్మీ అధ్యాస. ధర్మి ఏది? ఇందులో దేహము, ఆత్మలో ధర్మి ఏది? ఆత్మ. ఆ ధర్మిని తీసుకొచ్చి దేహంలో అనుకోవడం. ఇదేనండి చైతన్యం అంటే. ఈ చేతనని దేహేంద్రియ సంఘాతం మీద ఆరోపిస్తుంది. ఓకే, చేతనాన్ని తీసుకొచ్చి, ఆ చైతన్యాన్ని తీసుకొచ్చి దేహేంద్రియ సంఘాతమే నిజంగా చైతన్యం ఉంది, నేను మాట్లాడుతున్నాను, నిజంగా నేనే మాట్లాడుతున్నాను అనుకుంటున్నాను. అది ధర్మి తాలూకా గుణము. ధర్మి ఎవరు? చైతన్యము. ఆ చైతన్యం మాట్లాడుతుంటే నేనే మాట్లాడుతున్నాను, ఆ చైతన్యంలో అన్నీ చేస్తూ ఉంటే నేనే చేస్తున్నాను అని అనుకోవడం ధర్మి అధ్యాస. కేవలం సుక్తి రచితమే కాదు, ఇప్పుడు ఆవిడ చెప్పినట్టుగా నేను. దీనికి ఖ్యాతివాదాలు చెప్పడానికి ఒక ప్రసిద్ధమైన శ్లోకము గలదు. ఒక నిమిషం చుక్క నీళ్లు తాగుతాయి. ఓకే, అధ్యాస ఎక్కడ ఉన్నది? అంతటా ఉన్నది. అధ్యాస లేని వ్యవహారమే లేదు. మీరు ఆలోచించి చూస్తే ప్రతిదీ అధ్యాసే. ఇక్కడ బ్లడ్ ప్రెషర్ చూస్తారు, ఈ బీపీని చూసి ఇది ఎంత ఉందో, ఇక్కడ దీన్ని ఒరిజినల్ ఎక్కడుంది, దాని తాలూకా రిఫ్లెక్షన్ ఇక్కడ చూసి ఈ అధ్యాసను చూసి ఒరిజినల్ ఇంటర్ప్రిట్ చేస్తారు. ప్రతిదీ అంతే. ఈ రూమ్లో టెంపరేచర్ ఎంత ఉందండి అంటే ఏదో ఒక చోట ఒక పాయింట్లో కొలుస్తారు, కొలిసి ఈ రూమ్ అంతా అదే టెంపరేచర్ ఉందని అధ్యస్థం చేస్తారు. ప్రతీది కూడా సర్వ వ్యవహారంలోనే అధ్యాస ఉంది. అధ్యాస ఎక్కడ ఉన్నది అంటే మాయ ఎక్కడ ఉన్నది అని అడగడం. మాయ ఎక్కడ ఉన్నది అంటే మాయలోనే అంతా ఉంది, మాయ ఎక్కడ లేదు, అనాది అనంతం. అటువంటి మాయలో అధ్యాస ఒక భాగం కాబట్టి అధ్యాస అంతటా ఉంది. అధ్యాసకు కారణం ఏమిటి? అవిద్య లేక మాయ. అయితే దానిని ఎలా దానిని వివరించుకోవాలి, ఎలా చదువుకోవాలి? 5 రకాల విధాలుగా చదువుకోవచ్చు. ఏమిటి 5 రకాలు? చూడండి. ఆత్మాఖ్యాతి, అసత్ఖ్యాతి, అన్యథా ఖ్యాతిరేవ చ. అఖ్యాతి
అనిర్వచనీయ ఖ్యాతి ఖ్యాతయ పంచకీర్తితా. ఖ్యాతయ ఖ్యాతులు పంచకీర్తిత 5 అని చెప్పబడుతున్నాయి. ఖ్యాతులనేవి అంటే ఈ దర్శనములు 5 రకములుగా ఈ అధ్యాసను వివరించే దర్శనాలలో 5 రకాలుగా వివరించబడింది. ఏమిటి? ఆత్మఖ్యాతి, అసత్ ఖ్యాతి, అన్యథా ఖ్యాతి, అఖ్యాతి, అనిర్వచనీయ ఖ్యాతి. ఇప్పుడు చెప్పండి కమల, 5 ఏమిటేమిటో? ఆత్మఖ్యాతి, అసత్ఖ్యాతి, ఉమ్, అన్యథా ఖ్యాతి, ఉమ్. అనిర్వచనీయ ఖ్యాతి, ఆ, దానికన్నా ముందు అఖ్యాతి. అఖ్యాతి, అఖ్యాతి, అనిర్వచనీయ ఖ్యాతి. అనిర్వచనీయ ఖ్యాతి. Now, Ravi Prakash, repeat all the 5 types. ఒకటి ఆత్మ ఆత్మఖ్యాతి. ఆత్మఖ్యాతి, అసత్ ఖ్యాతి, ఉమ్, అన్యథా ఖ్యాతి, ఉమ్. అఖ్యాతి ఖ్యాతి, అనిర్వచన ఖ్యాతి. రచనీయ ఖ్యాతి. ఒక్కొక్క దర్శనం వాళ్ళు, ముఖ్యమైన దర్శనాల వాళ్ళు ఒక్కొక్కటి ఈ విధంగా చెప్పారు. ఆ పంచకీర్తిత 5 విధములుగా చెప్పబడింది. భ్రాంతి స్వరూపాన్ని వివరిస్తూ పండితులు 5 విధములుగా ఖ్యాతి వాక్యవాదములను పేర్కొన్నారు. ముఖ్యంగా 5 ఇవి: థియరీస్ ఆఫ్ ఇల్యూషన్ ఇన్ ఇండియన్ ఫిలాసఫీ, ఇల్యూషన్ థియరీస్ ఇన్ ఇండియన్ ఫిలాసఫీ అని పెట్టుకోవచ్చు సింపుల్ గా. ఖ్యాతివాదములు అనగానేమి థియరీస్ ఆఫ్ ఇల్యూషన్ ఇన్ ఇండియన్ ఫిలాసఫీ. ఆల్సో యూ కెన్ కాల్ యాజ్ థియరీస్ ఆఫ్ ఎర్రర్. థియరీస్ ఆఫ్ ఎర్రర్ అని కూడా చెప్పచ్చు. ఎర్రర్, ఇల్యూషన్ అంటే ఎర్రర్ కదా. ఇల్యూషన్ అంటే అసలుది మర్చిపోయి మరి అసలుది వదిలేసి మరేదో అనుకుంటున్నాం. అతస్మిన్ తద్బుద్ధియే ఇల్యూషన్. భ్రాంతి అంటే అన్యథాగ్రహణం ఎలా జరుగుతుంది? శుక్తిక రజతం, ముత్యపు చిప్పలో వెండి కనిపించినటువంటి దృష్టాంతంలో నిజంగా ఏమి గ్రహించబడినది? అక్కడ రజతం నిజంగా ఉన్నదేమిటి? శుక్తిక. తప్పుగా ఏమిటి గ్రహించబడినది? రజతం గ్రహించబడినది. అంటే ఆ రజతత్వము ఆ శుక్తిక యందు ఆపాదించబడినది, ఆరోపించబడినది, అధ్యస్థము చేయబడినది. ఈ ప్రశ్నలకు భిన్న దర్శనాలు భిన్న రకములుగా ఇలా జరగవచ్చు అంటూ వాళ్ళు దే హ్యావ్ గివెన్ ది రీజన్. అందుకే వాటిని దర్శనములు అన్నారు. ఇక్కడ ప్రధాన ఖ్యాతివాదాలను లోతుగా ప్రమాణంతో చెప్పుకుందాం. చెప్పారుగా ఇప్పుడు మీరు. ఆత్మఖ్యాతి అంటే దానినే క్షణిక విజ్ఞానవాదం అంటారు. ఏమిటండి అది? క్షణిక విజ్ఞానవాదం లేక శూన్యవాదం లేక బౌద్ధవాదం. అసత్ఖ్యాతి మాధ్యమిక బౌద్ధవాదం. అన్యథాఖ్యాతి న్యాయ వైశేషికవాదం. న్యాయులు వైశేషికులు చాలా పెద్ద దోస్తులు, వాళ్ళిద్దరూ కలిసి ఉంటారు. అఖ్యాతి ప్రాభాకర మీమాంసావాదం. అనిర్వచనీయ ఖ్యాతి అద్వైత వేదాంతం. వేదాంతం అనే పేరు చెప్తే అద్వైత వేదాంతం అనే అర్థం. మిగతావన్నీ త్రోసిపుచ్చగా ఏదైతే మిగిలినదో ఆ వేదాంతమే ద్వైత వేదాంతము, విశిష్టాద్వైత వేదాంతము అని అన్నప్పటికీ అవి త్రోసిపుచ్చబడగా మిగిలినటువంటిదే అద్వైత వేదాంతం. వేదాంతం అని ఎప్పుడైనా అంటే, వేదాంతం అంటే ఉపనిషత్తు, వేదం యొక్క అంతం అంటే అద్వైత వేదాంతం అనే అర్థం. ఇప్పుడు చెప్పండి ఒక్కొక్కటి ఏ ఏ దర్శనానికి చెందినవి. నెంబర్ 1 కమల. ఆత్మఖ్యాతి. ఆత్మఖ్యాతి అంటే క్షణిక విజ్ఞానవాదులు, అంటే అదే వాళ్ళ లేక బౌద్ధము. బౌద్ధులు. ఓకే, కమల అయిపోయింది. నాగరత్నమ్మ. అసఖ్యాతి అది మాధ్యమిక బౌద్ధవాదం. బౌద్ధవాదం అదే అన్యథాఖ్యాతి రవి ప్రకాష్. న్యాయవాదం, న్యాయ వైశేషికవాదం. న్యాయ వైశేషికవాదం. ఓకే, ఘనశ్యామ్. అఖ్యాతి ప్రాభాకర మీమాంస. ప్రాభాకరులు, భాట్టులు అని 2 రకాలు. జైమిని గారి శిష్యులు, వాళ్ళు పూర్వ మీమాంసకులు. అందులో ప్రాభాకర మీమాంసలో దీన్ని ఎక్కువ చర్చించారు. మరి రవికుమార్.
అనిర్వచనీయ ఖ్యాతము అద్వైత అనిర్వచనీయ ఖ్యాతి అద్వైత వేదాంతం. ఓకే. భ్రాంతి ఎందుకు, ఎలా అనే ప్రశ్నకు 5 ప్రధాన సమాధానాలు, 5 ప్రధాన వ్యూ పాయింట్స్ ఇచ్చారు. ఆత్మఖ్యాతి, చిత్తమే బయటగా కనిపిస్తుంది. వ్యత్యాసం ఎందువల్ల ఏర్పడుతుంది? నీ మనసులో ఉన్నదే బయట ఉన్నట్టు అనిపిస్తుంది, బయట ఏది లేదు. వాళ్ళ వాదం ఏమిటి? దేర్ ఈజ్ నో రియల్ వన్ ఆర్ ది ఫేక్ వన్. అంటే అబ్సల్యూట్గా ఉన్న త్రాడు మనసులోంచే వచ్చింది, దాని మీద ఉన్నటువంటి పాము కూడా మనసులోంచే అధ్యస్తమైంది. బయట ఉన్నది అనేటటువంటిదే ఒక తప్పుడు అవగాహన. చిత్తమే బయట ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఉదాహరణ, స్వప్నము. స్వప్నంలో ఉన్న వస్తువు ఏది స్వప్నము కంటున్న మనస్సు కంటే బయటగా ఏదీ లేదు, అంతా చిత్తమే కల్పిస్తుంది. చిత్తమే బయటగా కనిపిస్తోంది కాబట్టి ఇది ఆ చిత్తంలో ఉండేదాన్ని విజ్ఞానం అంటారు. ఆ విజ్ఞానం వాళ్ళకు క్షణికం, వచ్చిపోయేగా ఉంటుంది, కంటిన్యూస్గా ఉండదు. అటువంటి దాన్ని విజ్ఞానవాదము లేక ఆత్మఖ్యాతి అంటారు. విజయలక్ష్మి గారిని కూడా ఓపెన్ చేద్దాం. ఇంకా ఎవరైనా ఓపెన్ చేయడానికి వీలుగా ఉన్న వాళ్ళు ఉన్నారు చూడండి. విజయలక్ష్మి ఉన్నారా? ఆవిడ విజయలక్ష్మి గారు, ఆత్మఖ్యాతి అంటే ఏమిటో చెప్పండి. ఇప్పుడు మిమ్మల్ని ఓపెన్ చేశాను. ఆత్మఖ్యాతి అనగానేమి? హరి ఓం గురువు గారు, వినబడుతుంది. హరి ఓం. ఆత్మఖ్యాతి అంటే చిత్తమే బయటగా కనబడుతుంది. అంటే స్వప్నంలోనున్న మన చిత్తమే బయట, మన స్వప్నంలో వీధులు, రోడ్లు, మనుషులుగా కనబడుతుంటాయి. అలాగే జాగ్రత్తలో కూడా మీ మనసు నుంచి అన్ని ప్రొజెక్ట్ అయ్యే, బయట ఏమీ లేదు అంటున్నారు. కనబడుతుంది స్వప్నము. మరి ఆత్మ అని ఎందుకు అన్నారు? తెలియదండి. ఆత్మ అంటే అక్కడ అర్థం మనస్సుని అర్థం. ఆత్మ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఈస్ కాల్డ్ ద బుద్ధి ఆర్ మనస్సు. దేనిలో అయితే విజ్ఞానం కలుగుతుందో దానిని ఆత్మ లేక చిత్తము అంటుంది. ఓకే, నౌ లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. బ్రీఫ్ గా చెప్తున్నాను, మళ్ళీ డీప్ గా వెళ్తాను ఎందుకు అలా అంటున్నాను అనేది. ఫస్ట్ ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ అండ్ ఐ గో ఇన్ టు ద డెప్త్ లేటర్. అసత్ ఖ్యాతి. అసత్ ఖ్యాతి అంటే అసత్యమే ప్రత్యక్షమవుతుంది, నిజానికి ఏది లేదు, శూన్యమే ఉన్నది. ఈ శూన్యము నుంచే అన్ని ప్రత్యక్షమవుతున్నాయి. మన వస్తువులు, మనము, అనుభవాలు, ప్రపంచము అంతా ఉన్నది బ్రహ్మం అని మనం అంటాం, వాళ్ళు శూన్యం అంటారు. శూన్యం అంటే ఏమిటి? అసత్తు, లేదు, లేనిదే ఉన్నట్టుగా కనపడుతుంది, అసత్యమే ప్రత్యక్షమవుతుంది అనేటటువంటి మాధ్యమిక బౌద్ధులు. క్షణిక విజ్ఞానవాదము చిత్తమే బయటగా కనిపిస్తోంది అంటే ఆత్మఖ్యాతివాదం. అసత్ఖ్యాతివాదం అంటే అసలుకి ఏదీ లేదు, ఉన్నదే శూన్యము. ఆ శూన్యమే వస్తువులుగా, అనుభవాలుగా, వ్యక్తులుగా, ప్రపంచంగా, ఇండివిజువల్గా భాషిస్తోంది. అసత్ఖ్యాతి లేక మాధ్యమిక బౌద్ధవాదం. చెప్పండి కమల, అసత్ఖ్యాతి అంటే ఏమిటి? అసత్ అంటే అది మాధ్యమికం, అంటే నిజానికి ఏవి ఉండదు, శూన్యమే ఉంటుంది. మన అనుభవాలు కూడా అది నిజం కాదు, మన మనసు మనం ఏదైతే బ్రహ్మం అంటున్నామో అది శూన్యం అంటున్నారు వాళ్ళు. అవును, శూన్యవాదులు. నిజానికి ఉన్నది శూన్యమే, అసత్యమే. శూన్యం అంటే ఏది లేదు కదా, అసత్యమే నీకు ప్రత్యక్షం అవుతుంది, ప్రొజెక్ట్ అవుతుంది. ఎవ్రీథింగ్ ఇస్ ప్రొజెక్టెడ్ అవుట్ ఆఫ్ అసత్ ఆర్ శూన్య. మాధ్యమికవాదం బౌద్ధులు అలా అన్నారు. తర్వాత చెప్తాను చూడండి. అన్యథా ఖ్యాతివాదము, వేరే వస్తువు ఇక్కడ ఆపాదితం అవుతోంది. లాజిక్, న్యాయ వైశేషికులు రవిప్రకాష్ జాగ్రత్తగా వినండి. వేరే వస్తువు ఇక్కడ ఆపాదితం అవుతోంది. వేరే వస్తువు అయినటువంటి వెండి, ఆపణంలో అంటే అంగడిలోనున్నటువంటి వెండి మీరు చూశారు, లేకపోతే మీ ఇంట్లో టేబుల్ మీద ఉన్న వెండి కంచం చూశారు, లేకపోతే మీరు లాకర్లో పెట్టిన వెండి వస్తువు చూశారు. ఆ వెండి ఇక్కడ ఉన్నటువంటి ఇదం, ఈ అని చెప్పేటటువంటి ఆ ముచ్చపు చిప్ప మీద ఆపాదితమైనది. అంటే ఇక్కడ ఇది అని చెప్పినప్పుడు ఏం చూపిస్తున్నారు? ముచ్చపు చిప్పను చూస్తున్నారు. మీ దృష్టి ఏం చూస్తుంది? ముచ్చపు చిప్పను చూస్తుంది. ఏది కనిపిస్తుంది? ఎక్కడో ఉన్నదాన్ని ఇక్కడ కనిపిస్తుంది. ఆ విధంగా వేరే వస్తువును ఇక్కడ ఆపాదించడం. అన్యత్ర వస్తువు, అన్యత్ర అంటే వేరే ఉన్నట్టు దాన్ని
ఇక్కడ తీసుకొచ్చి ఆపాదించి చెప్పడాన్ని అన్యథా ఖ్యాతి అంటారు. అసలు ఖ్యాతి అంటే ఏమిటి? ప్రతిసారి ఖ్యాతి ఖ్యాతి అంటున్నారు. ముందు ఆ విషయం నేర్చుకోవద్దా? నేర్చుకుందాము. దానికి బదులు ఇంకొకరిని కూడా ఓపెన్ చేద్దాము. ఎవరిని ఓపెన్ చేస్తాము? చూడండి, కళ్యాణ్ సుమన్ గారిని ఓపెన్ చేద్దాం. జయ గారిని కూడా మనం ఓపెన్ చేయవచ్చు. ఓకే, నెక్స్ట్ అడిగినప్పుడు మిమ్మల్ని అడుగుతానండి. కళ్యాణ్ సుమన్, జయ, బీ రెడీ. గండికోటమ్మ కూడా ఓపెన్ చేయొచ్చు. గండికోటమ్మకు కూడా ఇస్తున్నా ఛాన్స్. ఇలాగే నేర్చుకోగలరు. ఊరికే విని వెళ్ళిపోతే ఏది రాదు. అందుకనే ఇలా నేర్పడం. ఓకే, వాట్ ఈజ్ అన్యథా ఖ్యాతి? అన్యథా వేరే విధముగానున్న వేరే వస్తువు అంటే అంగడిలోనో ఇంట్లోనో లాకర్లోనో ఉన్న వెండిని ఇక్కడ ఇదం ఇగో ఈ వస్తువునందు ఈ ముచ్చుపు చెప్పయందు ఉన్నది అని భ్రాంతి పడడం, ఆపాదించుకోవడం అన్యథా ఖ్యాతి న్యాయము. ఖ్యాతి అనగానేమి? అది ముందు రావాలి యాక్చువల్గాను. అది ఎందుకో వెనకాలకు వచ్చింది. పేస్ట్ చేయడంలో, టైప్ చేయడంలో తప్పుగా చేసినట్టుంది. చూడండి, ఇది ఖ్యాతి అంటే ఏమిటో ముందు చెప్పుకోవాలి కదా. ఖ్యాతి అంటే జ్ఞానం అండి. ఇన్ వన్ వర్డ్, ఖ్యాతి ఈజ్ ఈక్వల్ టు జ్ఞానం. మరి జ్ఞానం అంటే బ్రహ్మ కదండి. ఖ్యాతి అంటే మాయ వివరణ అన్నారంటే జ్ఞానంలోనే అజ్ఞానం ఉంది. ఎక్కడైతే జ్ఞానం ఉన్నదో నిర్విశేష జ్ఞానము. ఈ సవిశేష అజ్ఞానాలన్నీ కూడా నిర్విశేష జ్ఞానంలోనే ప్రతిఫలిస్తున్నాయి. సూర్యుడు జ్ఞానస్వరూపమా అజ్ఞాన స్వరూపమా? చెప్పండి. అజ్ఞాన స్వరూపం. ఎందుకు? న తత్ర సూర్యో భాతి న చంద్ర తారక నేమా విద్యుతో భాతి కుతోయం అగ్ని. చైతన్యం లేనిదే, యూనివర్సల్ కాన్షియస్నెస్ లేనిదే సూర్యుడు అనేదే ఉండదు. మీలో చైతన్యం లేనిదే ఆ సూర్యుడిని మీరు గుర్తించలేరు. అంటే ఈశ్వరుడే మీకు అజ్ఞానం. అంటే సూర్యుడు ఈశ్వరుని యొక్క ఒక అంశమైనటువంటి ఈ సూర్యుడు కూడా అజ్ఞానం అనే అర్థం. అంటే సకల సవిశేష జ్ఞానములు, ఇది సూర్యుడు, ఇది చంద్రుడు, ఇది నక్షత్రము, ఇది ఇల్లు, ఇది వాకలి, అన్ని సవిశేష జ్ఞానాలు జ్ఞానంలోనే ఉన్నాయి. అంచేత జ్ఞానాన్ని అనలైజ్ చేయడం అంటే ఆ జ్ఞానాన్ని వేరే అనలైజ్ చేయలేరు. కాబట్టి ఆ జ్ఞానంలో ఉన్నటువంటి డైవర్సిటీని, ఆ జ్ఞానాన్ని అనలైజ్ చేసుకుని వీటిని అనలైజ్ చేసి ఆ జ్ఞానాన్ని పొందడం. థియరీ ఆఫ్ ఎర్రర్ ఆర్ జడ్జిమెంట్, నాట్ థియరీ ఆఫ్ రియాలిటీ. ఇట్ ఈస్ థియరీ ఆఫ్ ఎర్రర్. జ్ఞానము అని అర్థము. జ్ఞానం ఎన్ని విధాలుగా ఉంటుంది? అనుభవము, స్మృతి. అనుభవానికి స్మృతికి వ్యత్యాసం చెప్తాను చూడండి. ఇదిగో ఇలా ఈ బాటిల్ నా ఎదురుగుండా ఉంది, కంటికి అనుభవం అవుతుంది, ముట్టుకుంటే తెలుస్తుంది, ఇలా కొడితే చెవికి చప్పుడు తెలుస్తుంది. అంటే ప్రత్యక్షంగా వర్తమానంలో నా ఇంద్రియాలకు తెలియజేస్తున్నటువంటి ఎక్స్పీరియన్స్ని అనుభవము అంటారు. అర్థమైందా? అధ్యయన భారతి కాన్ఫరెన్స్లో మీరు ఏ సీట్లో కూర్చుని విన్నారో ఇప్పుడు మీరు చెప్పగలరా లేరా? ఆ బెంచ్ మీ జ్ఞాపకం వస్తుందా లేదా? వస్తుందా లేదా? వస్తున్నారు సార్. వస్తుంది. అది దాన్ని స్మృతి అంటారు. వర్తమానంలో మీరు ఆ సీట్లో ఉన్నారా? లేరు. అంటే పూర్వకాలంలో అనుభవించిన దానిని ఇప్పుడు జ్ఞాపకం ప్రకారంగా, స్మృతి ప్రకారంగా మళ్ళీ అనుభవం పొందినట్టు కలగడానికి అక్కడ ఆ వస్తువు ఎదురుగుండానూ లేదు, మీరు ఆ కాలంలోనే లేరు. అంటే ఆ దేశ కాలాలలో లేకపోయినా ఆ వస్తువుని ఆ కాలంలో అనుభవించిన విధంగా ఇక్కడ అనుభవించడాన్ని స్మృతి అంటారు. అనుభవం అంటే ఈ దేశంలో, ఈ కాలంలో, ఇక్కడ ఈ వస్తువుని ఇలా అనుభవించడాన్ని ఇంద్రియాలతో అనుభవం అంటారు. డూ యూ అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎక్స్పీరియన్స్ అండ్ మెమొరీ? అనుభవం అంటే స్మృతి. డూ యూ నో దట్ నౌ? Yes. Now let's go. అనుభవము యథార్థము, అయథార్థము. అనుభవము రెండు విధములు. ఒకటి యథార్థము కావచ్చు, అయథార్థము కావచ్చు. అమ్మ జయ, చంద్రుడు గారికి 16 కళలు ఉన్నాయా లేవా? ఉన్నాయండి. తప్పు, అయథార్థము. చంద్రుడు ఎప్పుడు సూర్యకాంతితో పూర్ణంగానే ప్రకాశిస్తున్నాడు. కానీ ఏదో ఒకటి అడ్డు రావడం వల్ల ఆ కళలు కనిపిస్తున్నాయి. యథార్థంగా చంద్రుని యందు ఆ కళలు లేవు. అయథార్థంగా
ఉన్నది లేని దానిని ఉన్నట్టు కనిపిస్తుంది. ఆ, అయిందా? యథార్థం తెలిసిందా? అనుభవం అవుతుంది మీకు. చంద్రకళలు అనుభవం అవుతున్నాయా లేవా? అనుభవం అవుతున్నాయి. అనుభవం అవుతే యథార్థం అనుకుంటున్నారు మీరు. యథార్థం కాదు, అయథార్థం. ఓకే, మీరు ఎప్పుడు కూర్చుని ఉన్నారా, నిలబడి ఉన్నారా, నడుస్తున్నారా? ఇప్పుడు కూర్చుని ఉన్నాము. కూర్చుని ఉన్నారు. మీరు కదులుతున్నారా? కదులుతున్నారా? కదులుతున్నామండి, కదులుతున్నాం. మన నోట్స్ ఎలా రాసుకుంటున్నాను కదా. కదులుతున్నారు? ఓ, మీరు ధ్యానంలో ఉన్నారనుకోండి కదలకుండా, అప్పుడు కూర్చున్నారా, కదులుతున్నారా? అప్పుడు కదలమండి. కదలటం లేదు అంటే అప్పుడు భూమి కదులుతుందా, కదలటం లేదా? భూమి కదులుతుంది. రిలేటివ్ అప్పుడు అక్కడ భూమి మీద మీరుంటే మీరు కదులుతున్నారా, కదలటం లేదా? కదులుతున్నట్టే కానీ అంత నోటిసబుల్ గా ఉండదండి. అంటే యథార్థంగా భూమి తిరుగుతున్నా, భూమితో పాటు నేను తిరుగుతున్నా, అయథార్థంగా నేను కదులుటలేదు, నేను నిశ్చలంగా ధ్యానంలో ఉన్నానని అనుకుంటున్నారు. అనుభవము వేరు, యథార్థము వేరు. ఓ, మీరు యథార్థం. అయ్యా రవిప్రకాష్ గారు, ఎప్పుడైనా చంద్రగ్రహణం, సూర్యగ్రహణం చూశారా? చూసాము. చూశారు. అది యథార్థమా, అయథార్థమా? అయథార్థమే. అయథార్థం. యథార్థానికి గ్రహణం లేదు. గ్రహణం అనేది ఒక పర్టికులర్ ఒక కాస్మిక్ ఫినామినా వల్ల, ఆ షాడో వల్ల అలా కనపడుతున్నది తప్ప నిజానికి లేదు. రవికుమార్ గారు, ఆకాశము నీలంగా కనిపిస్తుందా, మీకు క్రిస్టల్ క్లియర్గా పారదర్శకంగా కనిపిస్తుందా? నీలంగానే కనిపిస్తుంది. నిజంగా నీలంగా ఉందా? లేదు. అయథార్థము అంటే సర్వము కూడా మనకి యథార్థంగా ఉన్నది కనపడటం లేదు. అనుభవం యథార్థాన్ని చూపించటం లేదు, అయథార్థాన్ని చూపిస్తుంది. కానీ విజ్ఞానం వలన ఇది టెండల్ ఎఫెక్ట్, కొలాయిడల్ ప్రాపర్టీస్లో ఒకటి, అందువల్ల ఇది బ్లూగా ఉంది. ఇది ఫిజిక్స్ ప్రకారంగా గ్రహణాలు జరగడం లేదు. నిజంగా గ్రహణం అనేది షాడో అనేటటువంటి యథార్థాన్ని మీరు విజ్ఞానం వల్ల తెలుసుకొని ఈ అయథార్థాన్ని చూస్తున్నా యథార్థాన్ని మీరు మరిచిపోకుండా ఉన్నారు. అంతే కదా? సూర్యుడు ఉదయిస్తున్నారా లేరా నాగరత్నం? ఉదయనిస్తున్నట్టు అనిపిస్తుంది. అయథార్థం. సూర్యుడు ఉదయించుట లేదు, అయథార్థం. కానీ సూర్యుడు ఉదయిస్తున్నాడనే భావన అయథార్థమైన భావనని, యథార్థమైనటువంటి భూమి తిరుగుడు వలన వచ్చినటువంటి సూర్యాస్తమయం ఉదయాలనే దాన్ని ఒక భ్రాంతి అని నేను అర్థం చేసుకున్నాను. కన్ఫ్యూజన్ లేదు. ఎప్పుడైతే నేను యథార్థాన్ని తెలుసుకున్నానో అయథార్థాన్ని చూస్తున్నా కూడా నాకు ఏ కన్ఫ్యూజన్ కలగటం లేదు కదా. అవును. ఓకే, 3 రకాలైనటువంటి అయథార్థాలు ఉంటాయి. యథార్థం ఎన్ని ఉంటుందండి? ఒక్కటే ఉంటుంది. ఇప్పుడు యథార్థం ఒకటే ఉంటుంది. అయథార్థాలు 3 రకాలుగా ఉంటాయి. ఒకటి భ్రాంతి, రెండవది సంశయము, మూడవది తర్కం. సంశయం అంటే ఇదా అదా తేల్చుకోలేనటువంటి స్థితి సంశయం. భ్రాంతి అంటే ఇప్పుడు రజ్జు సర్ప భ్రాంతి, సుక్తిరజిత భ్రాంతి, ఏదో మీరేజీ మరోటి స్థాను దొంగ భ్రాంతి, ఆయన రాశారు కదా ఆ కీర్తనలో, తద్వజ్జీవత్వం అనేది. అవన్నీ భ్రాంతులు. తర్కంతో చూస్తే ఓలా తెలుస్తుంది, తర్కించకుండా చూస్తే ఓలా తెలుస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నాం గ్రహణం అని, సూర్యుని కదలికే అని, జయ గారు మీరు కదులుతున్నారా అని, ఇవన్నీ జాగ్రత్తగా తర్కంతో, నాలెడ్జ్తో ఎనాలిసిస్ చేస్తే అవి కాదు అని తెలుస్తుంది. అంటే భ్రాంతులు 3 రకములు, అయథార్థము 3 రకములు. ఒకటి భ్రాంతి, 2 సంశయము, తర్కము. అనుభవములు ఎన్ని రకములు? యథార్థము, అయథార్థము. యథార్థములెన్ని? ఒక్కటే. అయథార్థములెన్ని? ఎన్నో. డిపెండింగ్ ఆన్ ది నెంబర్ ఆఫ్ భ్రాంతిస్ ఇట్ కెన్ బి మ్యానిఫోల్డ్. డిపెండింగ్ ఆన్ ది సంశయాస్ ఇట్ కెన్ బి మెనీ. అర్థమైందా? జ్ఞానం ఎన్ని రకములు? అనుభవము, స్మృతి. అనుభవం ఎన్ని రకములు? యథార్థము, అయథార్థము. అయథార్థములు ఎన్ని రకములు? 3 రకములు. భ్రాంతి, సంశయము, తర్కము. స్మృతి దేని మీద ఆధారపడి ఉన్నది? ఇదివరకు ఎక్స్పీరియన్స్, అనుభవం మీద ఆధారపడి ఉంది. ఒకసారి మీరు వెండిని చూస్తే వెండి ఇదని గుర్తిస్తున్నారు. ఒకసారి ఈ ఉపాధిని శర్మాన్ని చూస్తే ఇది శర్మాన్ని మీరు గుర్తిస్తున్నారు. స్మృతి కదా. ఆ స్మృతి అంటే అనుభవమే తప్పవుతే, అయథార్థం అవుతే స్మృతి యథార్థం అవుతుందా, అయథార్థం అవుతుందా?
అయ్యా స్మృతి అనుభవం మీద ఆధారపడిందని చెప్తున్నాం కదండి. అనుభవం యథార్థమా అయథార్థం రెండు రకాలుగా ఉంటే అయథార్థమే అవుతుంది స్మృతిలో కూడా యథార్థం అయథార్థం రెండు రకాలుగా ఉంటాయి ఉంటుంది. కదా. అది అంటే అనుభవము స్మృతి కూడా దే ఆర్ సబ్జెక్ట్ టు ది కండిషన్ ఆఫ్ అబ్సల్యూట్నెస్ అండ్ రిలేటివ్నెస్. అబ్సల్యూట్నెస్ ఇస్ యథార్థం, relativeness is ayathartham. Both anubhava and smriti are, both of them are, they have an absolute component and which is the adhara, and the relative component which is the ayadartha. Did you get it? Otherwise I can tell again. నేను ఘనశ్యాం. ఎస్ సార్, క్లియర్ గా చెప్పారండి. క్లియర్ గా చెప్పారు సార్, అర్థమైంది. Please. ఖ్యా అంటే జ్ఞానము అని చెప్పాను. విపర్య జ్ఞానము, జ్ఞానము అంటే నిర్విశేష పరమాత్మ చైతన్యము, దానిలో కలిగే రకరకముల ఉపాధుల రూపంగా ప్రపంచంగా కనపడుతున్న వస్తువుల రూపంగా భిన్నంగా కనపడుతున్న సవిశేష జ్ఞానము. డిఫరెన్షియేటెడ్ కాన్షియస్నెస్, అన్డిఫరెన్షియేటెడ్ కాన్షియస్నెస్, యూనివర్సల్ జనరల్ కాన్షియస్నెస్, ఇండివిడ్యువల్ స్పెసిఫిక్ కాన్షియస్నెస్, స్పెసిఫిక్ జ్ఞానం, దే ఆర్ ఆల్ mixed together. Kya is a charcha of both. Why? What is your purpose? Ravi Kumar, what is the purpose? To know the yadartha, the ayadartha. The truth. To know the truth, absolute truth. The Absolute purpose truth. of any investigation is to know the yadartha. absolute. There is a gland here in the neck of your wife. దీని అయథార్థం ఏమై ఉండొచ్చు, ఇది క్యాన్సర్ కాదు. యథార్థం ఏమై ఉండొచ్చు, క్యాన్సర్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. నన్ను ఏం చేస్తాము, ఈ అయథార్థాన్ని పట్టుకొని, ఈ రిలేటివ్ని పట్టుకొని, దీని అబ్సల్యూట్ రియాలిటీ ఏమిటంటే ఇన్వెస్టిగేట్ చేసి, ఓహో ఇది టీబీ, ఓహో ఇది ఏది కాదు, ఓహో ఇది క్యాన్సరు, ఓహో ఇది నాన్ స్పెసిఫిక్ అంటే యథార్థాన్ని పట్టుకుంటాం. ఆల్వేస్ ద ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఫ్రమ్ వాట్ యు అబ్జర్వ్ to what is the actual thing, from the relative to the absolute. Here also in Atma Jnana also look at the relative world, దాన్ని బాగా విచారం చేసి ఆ విచారంతో ఈ రిలేటివ్ వరల్డ్లో ఏ విధమైనటువంటి పూర్ణ యథార్థత్వం లేదు, ఆ యథార్థం మీదనే ఇవి ఆధారపడి ఉన్నాయి అని తెలుసుకొని దీని నుంచి దానికి మళ్ళడమే జ్ఞానం. అందుకే ఈ చర్చ, ఈ ఖ్యాతివాదం. భ్రాంతి గురించిన చర్చ ఎందుకు? అన్ని దర్శనాల తాలూకా ఫైనల్ ఏమేమిటి? భ్రాంతి ఎలాగో తెలుసుకోవడం కాదు వాళ్ళ తాలూకా ఇంపార్టెన్స్. వాట్ ఈస్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ దమ్? టు నో ద రియాలిటీ. సత్యత్వం ఏమిటని తెలుసుకోవాలనే ప్రయత్నంలో భ్రాంతిని చర్చించి సత్యత్వాన్ని పట్టుకుందామనేటటువంటి ఒక ప్రశ్న. ఇది భారతీయ దర్శనాల్లోనే ఉంది, పాశ్చాత్య దర్శనాలలో కూడా ఉంది. మనం భారతీయ దర్శనాలు 5కే పరిమితం చేస్తాం. ఇలాంటి ఖ్యాతివాదాలు చాలా ఉన్నాయి. యథార్థ దర్శనములు, అయథార్థ దర్శనములు, రియలిజం, ఐడియలిజం. రియలిజం అంటే యథార్థ దర్శనములు, అయథార్థ దర్శనములు అంటే ఐడియలిజం. దృశ్యము వేరు, చూచే ద్రష్ట వేరు అంటే ద్వైతము. నిత్యము సత్యము అనే పదాలకి వేరు వేరు అర్థాలు ఉన్నాయి. నిత్యము సత్యము. నిత్యము సత్యము అంటే 3 కాలాలలో ఒకే విధంగా ఉండేది సత్యం. నిత్యము అంటే ఏ మార్పు చెందకుండా మొదలున్నట్టే తుది వరకు ఉండేదాన్ని నిత్యం అంటారు. పరమాత్మ అనేది బోత్ నిత్యము అండ్ సత్యము, త్రికాల అబాధ్యము, వికార రహితం. సత్యమైనది నిత్యమా అనిత్యమా? సత్యమైనది సత్యమే, ట్రూతే. అది మారుతుందా మారడం లేదా? అనిత్యమా? రెండు రకాలు. అది మారదు అని ఒక రకమైన ఉంటాయి. సత్యము నిత్యము అనేది ఒకటే ఉంటుంది. సత్యముండి అనిత్యంగా ఉండేటటువంటి చాలా ఉంటాయి. శూన్యం, నిహిలిజం, చార్వాకులు వీళ్ళందరూ శూన్యం. ఓకే, ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చాము. ఖ్యాతి అనే దాని గురించి చెప్పుకున్నాము. ఇంకొంచెం ఖ్యాతి గురించి మరొక 2 లైన్లు ఉన్నాయి, అవి కూడా చెప్పేసుకుని ఆ తర్వాత ఇవాళ రేపట్లో అయ్యేటట్లేదు. ఇప్పటికే 1 గంట పట్టింది. సరే కానివ్వండి. ఖ్యా అనేటటువంటి ధాతువునకు ఖ్యా అంటే ప్రకథనం అంటే బాగా చెప్పుట అని అర్థం. ఖ్యా అనే ధాతువు యొక్క అర్థం ఏమిటంటే
అది ఆదాది గణము. ఆ ఆదాది గణంలో ఉన్న ఖ్యా అనే ధాతు యొక్క అర్థము బాగా చెప్పుట, ప్రకథనము. ఖ్యాతి అనేటటువంటిది లట్లకారం. లట్లకారంలో ఆ ప్రథమ పురుషలో ఖ్యాతి, ఖ్యాసి, ఖ్యామి. ఖ్యాతి అంటే బాగా చెప్పాను, వాడు చెప్తున్నాడు, అంటే థర్డ్ పర్సన్. ఖ్యామి అంటే నేను చెప్పాను. ఖ్యాసి నీవు బాగా చెప్పావు. ఆ ధాతువుగా, ఆ ధాతువుకి మీరేమో థింగ్ ప్రత్యయం చేరితే ఖ్యాతి, ఖ్యామి, ఖ్యాసి అవి వచ్చాయి. ఆ ఖ్యాతి అనేది నౌన్గా వాడితే జ్ఞానం అనేటటువంటి అర్థం వస్తుంది. బాగా చెప్పడం అంటే ఏమిటి? ఏది తెలిసింది దాని గురించి చెప్తారు కాబట్టి జ్ఞానం అనే అర్థం వస్తుంది. ఓకే, ఇక్కడే ఉన్నాం అనుకుంటాము. సో ఖ్యాతివాదం ఏమిటి? ఆత్మఖ్యాతి, మనస్సే బయటగా కనిపిస్తుంది. ఆత్మ అనగా మనస్సు. ఇక్కడ అంటే మనసులో ఉండే వస్తువే బయట కనిపిస్తుంది, కానీ బయట వేరే లేదు. మనసులో విజ్ఞానం క్షణక్షణం మారుతూ వస్తుంది. ఇవన్నీ ఓదాని పక్కన ఫిల్మ్లో ఉన్నటువంటి ఇది పిక్చర్స్ లాగా అవన్నీ కంటిన్యూస్గా వెళ్ళడం వల్ల ఓ మూమెంట్గా కనిపిస్తోంది అని క్షణిక విజ్ఞానం వాదులు ఆత్మఖ్యాతివాదాన్ని చెప్తారు. నన్ను ఇంకా లోతుగా చూడాల్సి ఉంటుంది. అసత్ఖ్యాతి అంటే అసలు ఏదీ లేదు, ఉన్నది శూన్యమే, శూన్యం నుంచే ప్రతిదీ ప్రొజెక్ట్ అవుతుంది. అసత్ఖ్యాతి మాధ్యమిక బౌద్ధం. అన్యథా ఖ్యాతి, అంగడిలోనో ఇంట్లోనో లాకర్లోనో వేరెక్కడో ఉన్నటువంటి వెండిని ఇక్కడ ఉన్నటువంటి ముత్యపు చిప్ప యందు ఆపాదిస్తున్నాను. అడవిలోనో తోటలోనో మా పెరట్లోనో చూచినటువంటి పామును ఇక్కడ ఉన్నటువంటి త్రాడు మీద ఆపాదించుకుంటున్నాను. వేరే వస్తువును ఎక్కడ ఆపాదించుకోవడం? ఇంట్లో చూచినటువంటి నీరు, చెరువులో చూచినటువంటి నీరును అక్కడ సూర్యకిరణాల యందు ఆపాదించుకోవడం మీరేజ్. దీనిని అన్యథా ఖ్యాతి నైయాయికులు, వైశేషికులు దీనిని వాడతారు, ఈ విధంగా చెప్తారు. తరువాత అఖ్యాతి. ప్రాభాకరులు ఏంటంటారు? అయ్యా అక్కడ రెండు ఉన్నాయండి. అక్కడ మీరు చూస్తున్నప్పుడు ఒకటేమిటంటే ముత్యపు చిప్ప ఉన్నది, వెండి కూడా ఉన్నది. వెండి అనేది లేకపోతే మీ దృష్టి దాని మీద పడి వెండి అని తెలిసే అవకాశం లేదు. వెండి అనేది భ్రాంతి అయినా ఆ భ్రాంతి జ్ఞానం కూడా అక్కడ ఉంది. మీరేం చేస్తున్నారంటే ఈ ఒరిజినల్ని భ్రాంతిని మిక్స్ చేసి ఉన్నాయి, వాటిని విడగొట్టుకోలేకపోతున్నారు. ఓహో, వెండి అనేది నాకు కనిపించింది, ఇది భ్రాంతి. ఆ శుక్తి అనేది కనిపించట్లేదు, అది ఒరిజినల్ అనే దానిని వేరు చేయలేక, పృథకీకరణం చేసుకోలేక ఆ రెండిటిని కలిపేస్తున్నారు. న్యాయంగా అఖ్యాతి అంటే భేద అగ్రహణము, నాన్ కాంప్రిహెన్షన్ ఆఫ్ ద డిఫరెన్స్. ప్రభాకరులు దెర్ ఈజ్ ఎ వెండి, దెర్ ఈజ్ ఆల్సో ద ముత్యపు చిప్ప. ఇఫ్ యు డోంట్ పర్సీవ్ ఇట్, ఎక్కడో ఉన్న వెండి ఇక్కడికి వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ కూడా వెండితనమును మీరు అనుభవిస్తున్నారు, ఆ శక్తిని మర్చిపోతున్నారు. ఈ రెంటికే ఉన్న భేదాన్ని గ్రహించలేకపోతున్నారు. భేద అగ్రహణము అన్నారు ప్రాభాకరు. అనిర్వచనీయ ఖ్యాతి అంటే మిథ్యా ఆభాసము. ఇది అద్వైతం. అద్వైతంలో అనిర్వచనీయము. అనిర్వచనీయం అనగానేమి? ఇది నిజానికి ఉందా? అక్కడ వెండి ఉందా? నిజానికి లేదు. పోనీ వెండి లేదా? కనిపిస్తుంది. అక్కడ పాము ఉందా? నిజానికి లేదు, త్రాడే ఉంది. పాము లేదా? పాము కనిపిస్తుంది. అంటే ఉందనడానికి లేదు, లేదనడానికి లేదు. అంచేత ఈ ఉంది లేదు అనేటటువంటి మధ్యస్థనంలో ఉన్నావా లేవా, కలడో లేడో, కలండనడి వాడు కలడో లేడో. కలడో అనేది ఒరిజినల్, లేడో అనేది మిథ్య. ఈ కలడో లేడో అనేటువంటి సంశయమే మిథ్యాత్వంలో బతకడం. అదే అద్వైతం, అనిర్వచనీయ ఖ్యాతి. ఇప్పుడు ఒక్కొక్కరు ఇక్కడ చెప్పండి, ఇక్కడ ప్రాబబ్లీ ఆపవలసి వస్తుంది. సార్ నేను చెప్పనా అండి అన్ని? ఒక్కొక్కటి అన్ని చెప్పడానికి వీలు పడదు, ఒకటి తీసుకోండి. ఖ్యాతులు ఎన్ని రకములు చెప్పండి? 5 రకాలండి. మొదటి రకం అనగానేమి, దానిని వివరించుడు. అది ఆత్మఖ్యాతి అండి. అంటే మనసులో ఉండేదే కనపడుతుంది, బయటికి కనపడుతుంది. అది విజ్ఞానవాదం, క్షణిక విజ్ఞానవాదము. క్షణ విజ్ఞానం. అదొక బౌద్ధవాదం. బౌద్ధవాదం 4 రకాలు, అందులో క్షణిక విజ్ఞానవాదం ఒకటి.
రెండోది అసత్ అక్కడ ఖ్యాతి ఆత్మ అండి. అని ఎందుకు అన్నారు? ఆత్మ అంటే ఆత్మ ఖ్యాతి, మనస్సు మనస్సు మనసు. మనసు, ఆత్మ అంటే మనసు చిత్తం. చిత్తమే బయటకు ఆత్మ అంటే కనిపిస్తుంది మనసు. కాబట్టి. ఆత్మ అంటే బుద్ధి. ఆత్మ అంటే సచ్చిదానంద బుద్ధి. ఆత్మఖ్యాతి కాదు. అది ఆత్మఖ్యాతి అంటే మిథ్యనే మనం ఈ ఈ భ్రాంతినే మనం మిస్టేక్ వర్ణిస్తున్నాం చేసుకుంటున్నాం. కదా. ఆత్మ అంటే సచ్చిదానంద ఆత్మ అవుతుంది కదా, అది విజ్ఞానం. ఉమ్. ఓకే, కమల గారు మీరు రండి. అసత్ఖ్యాతి. అసత్ఖ్యాతి మాధ్యమికవాదం బౌద్ధులు. అంటే ఇక్కడ నిజానికి ఏమీ లేదు, అంతా శూన్యమే వాళ్ళ ఉందని వాళ్ళ వాదంలో వాదం. అసలు ఏదీ లేదు ఏదీ ప్రపంచంలో, లేదు, శూన్యం. శూన్యం. శూన్యమే ఉంది. మీరు ఎలాగే ఏది లేదు బ్రహ్మమే ఉంది అంటున్నారో, బ్రహ్మం బదులు శూన్యమే. శూన్యమే ఉంది. శూన్యమే ఉంది, ఏమీ లేదు. శంకరులు ఆ వాదాన్ని ఎలా త్రోసిపుచ్చుతారో కూడా చూపిస్తాను. ఈ 5 వాదాలు చెప్పి ఇంకా లోతుగా చర్చించి 3వ తరగతిలో ఈ వాదములను ఎలా ఖండించారు బ్రహ్మసూత్ర భాష్యంలో అనేది 3వ క్లాస్లో చెప్పుకుంటాం. ఇప్పటి వరకు వాళ్ళ వాదం ప్రకారంగా అదేంటి అసత్ఖ్యాతి అంటే అసత్ అంటే అక్కడ ఉన్న సర్పము అసతే, అక్కడ ఉన్నటువంటి రజ్జువు అసతే, అక్కడ ఉన్న ముత్యపు చెప్ప అసతే, అక్కడ ఉన్న వెండి కూడా వెండి అసతే. అసత్తే. అసలు ఉన్నది శూన్యమే. శూన్యమే 8 విధాలుగా ప్రొజెక్ట్ అయింది మాధ్యమిక. ఓకే, వాట్ ఈస్ ద అబ్సల్యూట్ రియాలిటీ? శూన్య ఈస్ ద అబ్సల్యూట్ రియాలిటీ. వాట్ ఈస్ పాము? పాము ఈజ్ పాము లేదు, రియాలిటీ. తాడు లేదు, లేదు. వాట్ ఈస్ ద లేదు. త్రాడు? తాడు త్రాడు లేదు. అసత్యం. అసత్. అసత్ ఖ్యాతి. ఖ్యాతి అంటే జ్ఞానం. ఆత్మఖ్యాతి అంటే మనసు జ్ఞానము. అసత్ ఖ్యాతి అంటే లేని జ్ఞానము. లేని జ్ఞానము ఉన్నట్టు కనపడ్డాము. మనం ఉన్నట్టు. తర్వాత మరొకరు అంటే నాగరత్నం అన్యథా ఖ్యాతి. అన్యథా ఖ్యాతి అంటే అక్కడ లేని వస్తువు ఉన్నదని అనుకోవడం అంతే. వేరే వస్తువు ఇక్కడ ఉంది, ఇక్కడ లేని ఎక్కడో ఉన్న వస్తువు ఎక్కడో ఇక్కడ ఉన్న వస్తువు తెచ్చి ఆపాదిస్తుంది. ఇక్కడ ఉన్నదని అనుకోవడం అనమాట, ఊహించుకోవడం. ఇక్కడో ఉన్న అంటే వస్తువు అంగడిలోనో ఇంట్లోనో లాకర్లోనో ఎప్పుడో ఎక్కడో ఉన్న చూచిన వెండిని ఇక్కడ ఆపాదిస్తుంది. అడవిలోనో తోటలోనో రోడ్డు మీద చీకట్లోనో ఎక్కడో ఎప్పుడో చూసినటువంటి పామును ఇప్పుడు ఇక్కడ ఆపాదిస్తుంది. ఉన్నదని అనుకోవడం. ఎక్కడో ఉన్నదాన్ని ఎక్కడో చూసి అది గుర్తు పెట్టుకుని ఇక్కడికి ఉన్నదని అనుకోవడం. ఆ స్మృతి ఇక్కడికి వస్తుంది. అలా రావడాన్ని అన్యథా ఖ్యాతి. అన్యథా వేరే విధముగా తెలియబడిన వస్తువు ఇక్కడ ఆ జ్ఞానాన్ని కలిగించడం అన్యథా ఖ్యాతి. ఎవరు వీళ్ళు? నైయాయికులు, వైశేషికులు. అమ్మ విజయలక్ష్మి, అఖ్యాతి లేరా? చెప్పమంటారా? ఆవిడేమో తెలియదు. విజయలక్ష్మి లేరా? ఉన్నాను స్వామీజీ, ఇది ఓపెన్ చెప్పండి. అఖ్యాతి. అఖ్యాతి అంటే భేద అగ్రహణం అని మనం తెలుసుకోవాలండి. వాళ్ళేమిటి? వాళ్ళు పూర్వం ఉన్నాయి. సర్పము ఉన్నది, నిజమా కాదా వదిలేండి. సర్పము కనిపిస్తోంది, వెరిఫై చేస్తే త్రాడు కనిపిస్తోంది, సుప్తిగా కనిపిస్తోంది, కనిపిస్తున్నాయి. ఒక కాలంలో వెండిగా భాషించింది, తెలుసుకుంటే దీనిగా ఉంది. రెండు కనబడుతున్నాయి, కానీ రెండిటికి మధ్యన ఉన్నటువంటి భేదాన్ని గ్రహించలేకపోతుంది. మనం పృథకీకరణం చేసుకోలేకపోతున్నావు. నిజానికి భ్రాంతి సమయంలో వెండి ఉన్నది, ఒరిజినల్ భ్రాంతి పోయిన పిదుప జాగ్రత్తగా దగ్గరికి వెళ్ళి తీసి పరిశీలించిన పిదుప అది సుక్తికని తెలిసింది. అంటే ఇది ఉంది, అది ఉంది, రెండిటి మధ్యన ఉన్న భేదాన్ని నేను తెలుసుకోలేకపోతున్నాను. రెండు ఒకచోటే. అఖ్యాతి అంటే అనేబుల్ టు హ్యావ్ ద జ్ఞాన. ఖ్యాతి అంటే జ్ఞానం. అంటే జ్ఞానమును కరెక్ట్ గా ఇదని వేరువేరుగా తెలుసుకోలేకపోవడం అఖ్యాతి అంటున్నారు. ఆ భేదాన్ని మనం పట్టుకోలేకపోతున్నాం. రెండు ఒక్క దగ్గరే ఉన్నా కూడా విడదీయలేకపోతున్నాము. అమూల్య ఉన్నారా ఇక్కడ? అమూల్య సార్, దీనికే కదండి మీరు నాన్ కాంప్రహెన్సివ్ అని చెప్పారు. నాన్ కాంప్రహెన్షన్, అది కాంప్రహెన్షన్ ఆఫ్ ద డిఫరెన్స్. ఆఫ్ ద డిఫరెన్స్ ఇస్ అఖ్యాతి. అమూల్య ఉన్నారా అని అడిగాను నేను. ఓకే, ఘనశ్యామ్, వాట్ ఈస్ అనిర్వచనీయ ఖ్యాతి? అనిర్వచనీయ ఖ్యాతి అంటే మిథ్యా ఆభాసం సార్. అంటే బేసికల్ మన అల్టిమేట్ తీసుకొచ్చారు, మీరు అద్వైతం తీసుకొచ్చారు అల్టిమేట్ గా. అది దేర్ ఇస్ నో సెకండ్ అన్నమాట, ఎక్సెప్ట్ అది ఒకటే ఉన్నది, మరొక ద్వైతం. అనిర్వచనీయ ఖ్యాతి అంటే డిఫైన్ చేయండి. అనిర్వచనీయ ఖ్యాతి అంటే సత్తని నిర్వచించలేను, అసత్తు అని నిర్వచించలేను. సత్తని ఎందుకు నిర్వచించలేను? అది భ్రాంతి పోతే అది లేదుగా, పాము లేదుగా. లేదు కదా, ఆ భ్రాంతి లేదు, పాము లేదని అనలేను. ఎందుకు అనలేను?
బికాజ్ మీరు అక్కడ అనుభవం అవుతుందిగా, అనుభవం అవుతున్నారు కాబట్టి ఎస్ అనుభవం అవుతుంది కదా, పాము భ్రాంతి కలిగింది కదా. కలికబట్టే వాడు అలా చెప్పి పాము భ్రాంతి కలిగింది కాబట్టి అసత్ అనలేను. అన్నాడు. వెరిఫై చేస్తే పాము కాదు కాబట్టి లేదు. అది సత్ అనలేను, సత్తని అనలేను, అసత్తని అనలేను. సతసత్ విలక్షణం, అటువంటి దాన్ని మిథ్య అంటుంది. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.